विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुडदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ సాయంకాలం ఇదే వేదిక మీద మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి హనుమాన్ చాలీసాని ఆధారం చేసుకుని నర్తించినటువంటి ఆ నృత్య బృందం యొక్క వైభవాన్ని తిలకించిన తరువాత అందున రేపు ఉదయం హనుమత్ జయంతిని పురస్కరించుకుని అకస్మాత్తుగా నాకు స్వామి హనుమ గురించి 4 మాటలు ఇవాళ చెప్తే సందర్భోచితంగా ఉంటుందేమో. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని కీర్తించబడినటువంటి మహాపురుషుడు కనుక ఆయన గురించి మాట్లాడడం సమంజసమని ఇప్పుడే వేదిక ఎక్కే ముందు అనిపించింది. ఆయన గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వామి హనుమయందు కొన్ని విశేషమైనటువంటి లక్షణములున్నాయి. ఆయన అంత వేగం ఉన్నవాడు లేడు, ఆయన అంత స్థిరచిత్తంతో కూర్చుని ధ్యానమునందు ఉండగలిగినవాడు లేడు, ఆయనంతటి బలవంతుడు లేడు, ఆయనంతటి నిస్వార్థపరుడు లేడు, ఆయనంతటి బుద్ధిమంతుడు లేడు, ఆయన అంతటి వినయశీలి లేడు. ఆయన యందు 2 భిన్నమైనటువంటి విషయములు ఏ విధమైనటువంటి ఇబ్బందిని తెచ్చేటటువంటి పోకడలు లేకుండా ఘనీభవించినటువంటి స్వరూపం స్వామి హనుమ. బహుశः హనుమ లాంటి వ్యక్తిత్వం, హనుమ వంటి స్వరూపం మళ్ళీ చెప్పాలి అంటే ఒక్క శంకర భగవత్పాదుల యందు కనపడుతుందేమో తప్ప వేరొకరిని పోలిక చెప్పడం సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు స్వామి హనుమ. ఆయన కారణజన్ముడు. శాలిశోక నిభాభాసం ప్రసూతేమన్ తదాంజన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనేవని అంటారు ఉత్తరాఖండలో వాల్మీకి మహర్షి. శాలిశోక నిభాభాసం, ఒడ్డుగింజ యొక్క రంగు ఏ కాంతిలో ఉంటుందో, ఏ బంగారు రంగులో ఉంటుందో అటువంటి బంగారు రంగులో ఆయన మెరిసిపోతూ ఉంటారు అని. తప్తకాంచన సన్నిభం, తప్తమైనటువంటి బంగారము ఏ రంగులో ప్రకాశిస్తుందో అటువంటి వర్ణములో ప్రకాశించేటటువంటి స్వరూపం ఉన్నవారు. మన దురదృష్టం ఏమిటంటే ఎక్కడ చూసినా హనుమని నీలం రంగు వేసి చూపిస్తూ ఉంటారు. కానీ యథార్థమునకు శాస్త్రములు ఆయన గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాయంటే పోత పోసినటువంటి బంగారు ముద్దలా ఉంటారు అని చెప్పారు. సీతమ్మ తల్లికి స్వామి హనుమ దర్శనమైనటువంటి సర్గ కూడా సిద్ధి సర్గయే సుందరకాండలో. అందులో వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అని వర్ణిస్తారు. తెల్లటి వస్త్రములను ధరించి బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి మెరుగుల పోగు వంటి శరీరంతో, ఆ ప్రకాశిస్తున్నటువంటి నేత్రములతో ఆ చెట్ల కొమ్మల మధ్యలోంచి సీతమ్మ వంక చూస్తూ సుందరకాండలో ఆయన దర్శనమిస్తారు. అటువంటి మహానుభావుణ్ణి
అంజనాదేవి ప్రత్యేకమైనటువంటి కారణముల చేత ఒక మహితాత్ముడిగా స్వామి హనుమని ప్రసవించింది. ఆ ప్రసవించబడిన తరువాత ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనే వని, ఆమె 4 పళ్ళు తీసుకుని రావాలనేటటువంటి ఉద్దేశ్యంతో అరణ్యంలోకి వెళ్ళింది. అప్పుడే పుట్టినటువంటి శిశువు, ఆ పిల్లవాడు ఆకలి వేసి ఒక్కసారి ఏడ్చాడు. మహర్షి అద్భుతమైనటువంటి పోలిక చెప్పారు. శరవణ భవ అని సుబ్రహ్మణ్యుడి మంత్రం, సుబ్రహ్మణ్యుని యొక్క జననం. రెల్లు పొదలలో పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు పాల కోసం ఇచ్చినప్పుడు కృత్తికలందరూ వచ్చి పాలు ఇచ్చి ఆయన ఆకలి తీర్చినటువంటి సందర్భము రామాయణం బాలకాండలోనే ఎలా వర్ణింపబడిందో, అలా అంజనాదేవి చేత ప్రసవింపబడినటువంటి శిశువైనటువంటి హనుమ ఆకలి చేత ఒక్కసారి బాధ పొంది ఆకలి తీర్చుకోవడానికి ఏ పదార్థాన్ని తినాలి అని ఒక్కసారి చుట్టూ చూసి పైకి చూసేటప్పటికి బాలసూర్యబింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం చూశారు ఆయన. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ అన్నారు మహర్షి. వెంటనే ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఒక ఫలం అనుకుని దాన్ని గ్రసించడం కోసమని వేగంతో ఎగిరి సూర్యమండలం వైపుకి వెళ్ళారు. అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఉన్నటువంటి వేగం అంత గొప్పది. బహుశः సృష్టిలో అంత వేగంతో పుట్టినటువంటి వ్యక్తి మరొకరు లేరు. అంత వేగంతో సూర్యమండలం వైపుకి వెళ్ళారు. వెడితే సూర్యబింబం దగ్గరకు వెళ్ళి సూర్యబింబాన్ని గ్రసించాలనుకునేటటువంటి సమయంలో సూర్యనారాయణమూర్తి ఒక్కసారి మహానుభావుడు ఆలోచించాడు. ఈయన కారణజన్ముడు, రామకార్యంలో సహాయపడవలసినటువంటి వాడు, భవిష్యత్ బ్రహ్మ. ఇటువంటి పిల్లవాణ్ణి నా అపారమైనటువంటి తేజస్సు చేత కాల్చివేయడమా అని ఆలోచించాడు. సూర్యుడు పరబ్రహ్మస్వరూపం. తిక్కన గారు మహాభారతం చేస్తూ నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. ఆయన హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి విష్ణువు, లయకర్త అయినటువంటి రుద్రుడు, ముగ్గురు కలిసినటువంటి సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యభగవానుడు ఆ పిల్లవాడికి ఏ విధమైనటువంటి ఆపదని కల్పించకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ రోజు పర్వం గ్రహణకాలం ఆసన్నమవుతోంది కాబట్టి సూర్యబింబాన్ని గ్రహించడానికి రాహువు వచ్చాడు. ఆ వచ్చినటువంటి రాహువుని చూసి నేను తిందామనుకున్న ఈ ఫలం కన్నా ఈ వచ్చినటువంటి వాడు ఇంకా బాగుంది, ఈ ఫలం తిందామని రాహువుని పట్టుకోబోయాడు. పర్వకాలమునందు సూర్యగ్రహణాన్ని చేసేటటువంటి వరం నాకుంది. నేను సూర్యుణ్ణి పట్టుకోవడానికి వస్తే నన్ను పట్టుకోవడానికి వేరొక ప్రాణి ప్రయత్నిస్తోంది, నేను వెళ్ళి ఈ విషయం ఇంద్రుడితో చెప్పాలని రాహువు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఆ వజ్రాయుధంతో ఆయన బయలుదేరి ఐరావతం మీద వచ్చాడు. ఈలోగా మళ్ళీ రాహువుని విడిచిపెట్టి సూర్యబింబాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బాలహనుమ ఐరావతం మీద కూర్చుని వస్తున్నటువంటి దేవేంద్రుడి వంక చూసి, ఆ తెల్లటి ఏనుగు వంక చూసి ఆకర్షితుడై ఇదేదో ఇంకా బాగుంది, దీన్ని తిందామని చెప్పి సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఐరావతాన్ని పట్టుకున్నారు. అబ్బో ఇదొక మహాప్రాణి, దీని యొక్క తేజస్సు ముందు నిలబడడం కష్టమని దేవేంద్రుడు తొందరపడి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎడమ దవడ విరిగిపోయి ఎంత వేగంతో పైకి వెళ్ళారో అంత వేగంతో మళ్ళీ కింద పడిపోయి ఆయన నిస్తేజమైనటువంటి రూపాన్ని పొందారు. ఎప్పుడైతే కారణజన్ముడైనటువంటి హనుమని తాను సృజించారో లోక కళ్యాణార్థం, అటువంటి శిశువుని తొందరపడి ఆ దేవేంద్రుడు
ఇబ్బంది కల్పించాడనేటటువంటి కోపంతో వాయువు సమస్త ప్రాణుల యందు ప్రవేశించి కదలడం మానేశాడు. మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారో. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఎంతకాలం ఊపిరి తీస్తుంటామో అంతకాలం బాగున్నారా అంటారు. ఊపిరి తీయడం మానేయగానే ఇది శివము కాదు శవము అని కొత్త వెదురు కర్రలు తీసుకొచ్చి ఓ కొత్త గుడ్డ పరిచి దాని మీద పడుకోబెట్టి తాళ్ళు కట్టి తీసుకెళ్ళిపోతారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది వేదం. అటువంటి వాయువు సుఖస్వరూపుడు. ఆయన అంతటా చల్లగా చక్కగా వీస్తుంటే అందరూ నేను హాయిగా ఉన్నానన్న భావన పొందుతారు. ఈయన హాయిగా ఉంటే ఉపన్యాసం చెప్పగలుగుతాడని కదా నా పక్కన ఇది పెట్టారు. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు లోకాన్ని విడిచిపెట్టేస్తే నా సుఖం విందతే జగత్. అసలు లోకమునందు సుఖమనేటటువంటి మాట లేదు. సరికదా, వాయువుకు ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్న. వాయువుకి శరీరం ఉండదు. శరీరము లేనటువంటి వాయువు సమస్త ప్రాణుల యొక్క శరీరములోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి బయటికి వస్తూ ఉంటాడు. కేవలం లోపలికి వెళ్ళి బయటికి రావడం కాదు, ఆ వాయువు శరీరం అంతటా తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడానికి లోపలికి వెళ్ళినటువంటి ఒక్క వాయువు 10 వాయువులుగా విడిపోతుంది అని శివమహాపురాణం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 పేర్లతో విడివడి శరీరాన్నంతటినీ కూడా పోషణ చేస్తూ ఉంటాడు. అటువంటి వాయువు శరీరము లేకపోయినా అన్ని శరీరములలోకి ప్రవేశించి అన్ని శరీరములను పరిపాలన చేస్తాడు. ఆయన కానీ ఒక్కసారి శరీరము లోపల తిరగడం ఆగిపోయిందా, కాష్టభూతాని జిజ్ఞిరే అన్నారు మహర్షి. శరీరములు కాష్టభూతములైపోతాయి. అప్పుడే శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కలిపితే ఊగుతాయి. కానీ లోపల వాయుచలనం కూడా ఆగిపోయిందనుకోండి, ఇక లోపల తిరుగుతున్న వాయువు కూడా తిరగడం ఆగిపోతే ఒక కర్ర ఎలా తయారైపోతుందో శరీరం అలా తయారైపోతుంది. కాలు పట్టుకుని పైకెత్తితే తల వరకు కర్ర లేచినట్టు లేచిపోతుంది. కాబట్టి వాయువే ధర్మమునకంతటికీ కారణమై ఉంటాడు. ధర్మము దీన్ని ఆశ్రయిస్తుంది. ప్రధానముగా చెయ్యవలసినటువంటి కర్తవ్యము దేశకాలాదులయందు ఏది వేదము చేత విధింపబడిందో అది చేయని నాడు అసలు లోకమునందు ధర్మం అనేటటువంటిది నిలిచే అవకాశం ఉండదు. ధర్మమునకు ప్రాణం ఎక్కడుంటుంది అంటే సంధ్యావందనంలో. అసలు సంధ్యాహీన శుచి, సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు ఏ కర్మ చెయ్యడానికి అర్హతతో ఉండడు. అటువంటి సంధ్యావందనం చెయ్యాలి అంటే, ఆచమనం చెయ్యాలంటే అసలు చెయ్యి మడచబడాలి కదా, చెయ్యి వంగాలి. చెయ్యి వంగాలంటే వాయువు లోపల తిరగాలి. అర్ఘ్యప్రదానం చెయ్యాలంటే 2 చేతులు కదలాలంటే లోపల వాయువు కదలాలి. ఎప్పుడైతే వాయువు కదలడం ఆగిపోయిందో ఒక్క మనుష్య ప్రాణులకు కాదు, ధర్మచక్రం ఆగిపోతుంది. అది ఈశ్వర ప్రోక్తం. ధర్మచక్రం అంటే మనకి దేవతలందరూ అనుగ్రహించి వర్షం కురిపిస్తారు. వర్షము చేత మనం పాడి పంట పొందుతాం. పొందిన మనం తిరిగి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సునిస్తాం. ఆ హవిస్సుని దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. ఆహారంగా స్వీకరించినటువంటి దేవతలు దాని చేత తృప్తి పొందిన వారై మళ్ళీ ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణులకు సుఖకారకమైనటువంటి వర్షాన్ని ఇస్తారు. ఆ వర్షం చేత మళ్ళీ మనందరం సుఖాన్ని పొందుతాం. ఈ ధర్మచక్రం ఎందుకు ఆగిపోతుందంటే లోపల వాయువు తిరగకపోతే ప్రాణులు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు ఇవ్వవలసిన హవిస్సు ఇవ్వరు. కాబట్టి హవిస్సు దేవతలకు అందలేదు. కాబట్టి దేవతలు ఈ లోకమునకు ఉపకారము చెయ్యరు. కాబట్టి ధర్మచక్రం నిలబడిపోతుంది. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఏర్పడింది కాబట్టి దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, వాయువు కోపగించాడు. లోకంలో ఏ ప్రాణుల యందు ఆయన సంచరించడం లేదు. కాష్టభూతమైపోయింది జగత్తంతా. కాబట్టి మీరు జోక్యం చేసుకుని రక్షించండి అన్నారు.
అది పరిపాలన యందు ఉండేటటువంటి సమర్థత అంటే. అందుకే సృష్టికర్త యందు స్థితికర్త లక్షణం ఉంటుంది, స్థితికర్త యందు సృష్టికర్త లక్షణం ఉంటుంది, సృష్టికర్త యందు లయకర్త లక్షణం ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అటువంటిది. అందుకే ఏ రూపాన్నైనా సరే పరబ్రహ్మస్వరూపంగా భావన చేసి కీర్తిస్తాం. అందులోనే సృష్టికర్తని, స్థితికర్తని, లయకర్తని చూస్తాం. షణ్మత స్థాపనాచార్యులైన శంకర భగవత్పాదులు గాణాపత్యాన్ని నిర్వచనం చేసి విఘ్నేశ్వరుణ్ణి కూడా పరబ్రహ్మస్వరూపంగా నిర్ణయం చేశారు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అంటే ఆయన్ని పరబ్రహ్మస్వరూపంగా కీర్తిస్తున్నామని గుర్తు. శుక్లాంబరధరం అంటే తెల్లని బట్టలు కట్టుకుని, విష్ణుం అంటే స్థితికారుడైన విష్ణువు గురించి చెప్తున్నారని కాదు, సర్వవ్యాపకుడైనటువంటి పరబ్రహ్మస్వరూపంగా గణపతిని పూజ చేస్తున్నారని గుర్తు. అందుకని గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని కీర్తించడం. జ్యేష్ఠరాజం అందరికన్నా ముందున్నవాడు, కవిం కవీనాం బ్రహ్మలకు బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన విఘ్నములను తీయగలడు అని ప్రార్థన చేస్తున్నానని నా శ్లోకానికి అర్థం. కాబట్టి ఆ శ్లోకం 100కి 100 పాళ్ళు గణపతిని ఉద్దేశించి చెప్పినదే. అర్థం చేసుకోవడం సరిగ్గా వస్తే ఏది ఎవరి గురించి చెప్పారో తెలుస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి గణపతి కూడా పరబ్రహ్మస్వరూపమేనని షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు నిర్దేశించారు. లేకపోతే గణాపత్యం షణ్మతాల్లోకి ఎలా వస్తుంది? శంకర భగవత్పాదులు ఎలా చెప్తారు దాని గురించి? కాబట్టి విభాగం అంటే చేస్తారు, కానీ ఒకనాడు సృష్టికర్త స్థితికర్తగా ఉంటాడు, స్థితికర్త సృష్టికర్తగా ఉంటాడు, ప్రళయకర్త స్థితికర్తగా ఉంటాడు తప్ప గీత గీసుకుని ఇది నేనే చేస్తాను తప్ప వేరొకరు చేసే కార్యం కాదు అని ఎవరు అనరు. అందుకే సృష్టికర్త స్థితికర్తగా నిలబడ్డాడు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగున వాయువు ఆగ్రహించి హనుమని పట్టుకుని కూర్చుని ఉండిపోయినటువంటి కొండ గుహలోకి ప్రవేశించాడు. అది లోకమునకు ఆపద వచ్చినప్పుడు లోకములను నిర్వహించవలసినటువంటి వాడు తన అధికారాన్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు నా దగ్గరికే రావాలనకూడదు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగి ఎవడు బాధపడుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడికి తాపోపశాంతి కల్పించి లోక నిర్వహణకు మార్గాన్ని సుగమం చేయాలి. అందుకు పరిగెత్తాడు బ్రహ్మగారు కొండగుహలోకి. పరిగెత్తగానే ధర్మం అన్న మాటకు అర్థం అది. చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వచ్చి నిలబడగానే అంతటి వాయువు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన లోకములకన్నిటినీ కూడా సృజించినటువంటి పరబ్రహ్మ మహానుభావుడు, ఆయన లోకమునకు పితామహుడు. అటువంటి వాణ్ణి గౌరవించాలి. వాయువు మనకి నేర్పుతారు. అందుకే ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. వచ్చినటువంటి ఉపద్రవం ఏమిటో చెప్పక్కర్లేదు, తెలుసు చతుర్ముఖ బ్రహ్మగారికి. అందుకే తన సంకల్పమాత్రం చేత కమండలంలో ఉన్నటువంటి జలములను ప్రోక్షించి మళ్ళీ అక్కడ పడిపోయి ఉన్నటువంటి హనుమ ఊపిరి పీల్చుకోగలిగినటువంటి శక్తిని కటాక్షించారు. అంటే పునర్జన్మ పొంది మళ్ళీ పిల్లవాడు పైకి లేచాడు. మిగిలిన ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి విశేషమైన శక్తులను హనుమకి దేవతలందరూ కటాక్షించడం జరిగింది. బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని ప్రదానం చేశాడు. ఈ పిల్లవాడికి ఇకపైన నా అస్త్రము చేత బంధింపబడవలసినటువంటి అగత్యం ఉండదు. బ్రహ్మాస్త్రం ఇతనిని బంధించదు. ఇతనికి శరీరం పడిపోవడం అనేటటువంటి లక్షణం ఉండదు. ఇతన్ని నేను చిరంజీవిగా చిరాయుర్దాయంతో ఉండేవాడిగా, అంటే బ్రహ్మాస్త్రము చేత కూడా బంధింపబడి శరీరమును విడిచిపెట్టవలసినటువంటి అగత్యము పొందని వాడిగా వరమిస్తున్నానన్నాడు. బ్రహ్మగారు ఎప్పుడైతే ఇటువంటి వరం ఇచ్చారో వచ్చినటువంటి దేవతలందరూ ఇదే మళ్ళీ పద్ధతిలో వరమిచ్చారు. యమధర్మరాజు గారు వచ్చి ఈయన నా పాశముల చేత కట్టబడడు. వరుణుడు అన్నాడు నా పాశముల చేత కట్టబడడు. పరమశివుడు అన్నాడు పాశుపతాస్త్రము చేత కొట్టబడడం. ఎవరెవరికి ఏ ఏ ఆయుధములు ఉన్నాయో ఏ ఆయుధముల చేత వాళ్ళు తమకి ఎదురు నిలబడినటువంటి వాళ్ళని పడగొట్టగలిగినటువంటి శక్తితో ఉంటారో ఆయా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధములు ఆ పిల్లవాని యందు ప్రవర్తించవు అని వరమిచ్చారు.
ఇప్పుడు ఆ పిల్లవాని యందు విశేషమైనటువంటి బలము ప్రచోదనమైంది. దానికి తోడు ఆ పిల్లవాడు పుట్టుకతోనే అపారమైనటువంటి వేగాన్ని పొందాడు. ఇప్పుడు దేవతలు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు ఋష్యాశ్రమాల్లో పెరుగుతున్నాడు. ఒంట్లో ఇంత బలం ఉంది. పిల్లవాడు చూస్తే చాలా చిన్నవాడు, బాల్య చాపల్యం. ఇంత బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋషులు ఆరవేసుకున్నటువంటి మడిబట్టల్ని చింపేస్తూ ఉండేవాడు. ఏదో వాళ్ళు పెట్టుకున్నటువంటి హోమగుండాల్ని తిరగతోసేస్తూ ఉండేవాడు. వాళ్ళు పూజకి తెచ్చుకున్నటువంటి సంభారములన్నింటినీ కూడా కలయదోస్తూ ఉండేవాడు. ఇది చూసి మహర్షులందరూ అన్నారు, శేపురేణం రఘుశ్రేష్ఠానాతి క్రుద్ధాతి మన్యవ అంటే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడుతూ చెప్తారు. సాధారణంగా శాపవాక్కు ఎందుకు విడిచిపెడతారు అంటే, పరమేశ్వరుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి విభూతిని లోక కళ్యాణార్థము ఉపయోగించకుండా తనలో ఉన్నటువంటి విభూతిని లోకమును బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని, అతనిలో పెరిగిపోయినటువంటి అహంకారాన్ని చూసినటువంటి మహాత్ములు అతని యొక్క అహంకారాన్ని తొలగించడం కోసమని తమ యొక్క వాక్కుని అస్త్రంగా మార్చి అవతల వాళ్ళకి యొక్క తేజస్సుని తగ్గిస్తారు. అప్పుడు వాడికి బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డ తర్వాత మళ్ళీ ఆ శాపావకాశాన్ని కల్పించి బుద్ధి ఎందు ఇటువంటి వైక్లభ్యములు కలగకుండా రక్షణ చేస్తూ ఉంటారు. మరి హనుమ ఇప్పుడు ఏం తప్పు చేశారు? శిశువు అయినటువంటి పిల్లవాడు చాపల్యంతో అటువంటి పనులు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? మరంత చిన్న పిల్లవాడికి శాపం ఇవ్వచ్చా అంటే, శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. వాళ్ళు క్రోధంతో ఇవ్వలేదు శాపాన్ని, కేవలం ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం. ఎప్పుడు అవసరమో అప్పుడు ఈ పిల్లవాడికి ఈ బలం జ్ఞాపకం వస్తే చాలు. ఇప్పుడు ఎందుకు ఇంత బలం? దీనివల్ల లోకానికి ఇబ్బంది కలుగుతోంది. ఋష్యాశ్రమాల్లో జరగవలసిన కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేదు అని నీ బలము నీకు జ్ఞాపకం ఉండకుండుగాక. ఏనాడు నీ బలము కీర్తింపబడుతుందో, యథా తే స్మర్యతి కీర్తి తథా తే వర్ధతే బలం. ఎప్పుడు నీ కీర్తి స్మరింపబడుతుందో, ఎప్పుడు నీ బలం మళ్ళీ నీకు జ్ఞాపకం చెయ్యబడుతుందో, ఆనాడు మళ్ళీ నీ బలం నీకు జ్ఞాపకానికి వస్తుంది అని శాపావకాశం ఇచ్చారు. తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, హనుమ బలం హనుమకి తెలియదండి, మనం స్తోత్రం చెయ్యాలని. మనం స్తోత్రం చెయ్యక్కర్లేదు. రామాయణ కాలంలోనే స్తోత్రము అయిపోయింది, ఆయనకి శాప విమోచనము అయిపోయింది. కిష్కింధకాండ వరకు స్వామి హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టే తాను వాలిని కూడా సంహరించగలదన్న విషయం మరుపులోకి వచ్చిన కారణం చేత వాలి పనుపున వచ్చినటువంటి ఆ వానరులు సుగ్రీవుణ్ణి తరుముతుంటే వాలి వెనక వస్తున్నప్పుడు పరిగెడుతున్న సుగ్రీవుడితో తాను కూడా పరిగెత్తారు తప్ప సుగ్రీవుణ్ణి రక్షించడానికి వాలితో ఎదురు తిరిగి పోరాడలేదు. కానీ సుందరకాండ ప్రారంభానికి కిష్కింధకాండ యొక్క చివరి భాగం దగ్గరికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. అలా పంపించినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరుల సమూహంలో స్వామి హనుమ కూడా ఉన్నారు. స్వామి హనుమ కూడా 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తి లేని వాడిగా భావించుకుని ఒక చోట నిస్తేజంగా కూర్చున్నటువంటి సమయంలో బ్రహ్మగారి అంశలో వచ్చినటువంటి జాంబవంతుడు సమస్త మెరిగినవాడు కనుక, హనుమకి ఉన్నటువంటి శాపం ఆయనకి తెలుసు కనుక హనుమ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తూ ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవా అన్నాడు. ఉత్తిష్ట హరిషార్దూలా, ఓ హనుమ పైకి లే, నువ్వు ఎంతటి వాడివో నీకు తెలియట్లేదు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఓ హనుమ, నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వేం సామాన్యుడివి కావు. మన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది. అసలు యథార్థం మాట్లాడాలంటే రామలక్ష్మణుల యొక్క బలం ఎటువంటిదో నీది కూడా అంత తుల్యమైనటువంటి బలం. అటువంటి వాడివి ఇవాళ చేతకాని వాడిలా ఇలా నువ్వు కూర్చోవడం నీకు తగిన పని కాదు. పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస ఒకనొకనాడు శాపవశాత్తు భూమి మీద జన్మించి కేసరి అనబడేటటువంటి నీ తండ్రి అయిన వానరుడికి భార్య అయితే ఆమె
శేషాచలంలో ఉన్నటువంటి పర్వత శిఖరం మీద నిలబడి ఉండగా వాయువు ఈ లోకమునకు ఉపకారము చేయగలిగినటువంటి ఒక మహాద్భుతమైన ప్రాణిని సృజించాలనేటటువంటి కోరిక చేత నీ తల్లి యందు నీవు జన్మించేటట్టుగా అనుగ్రహించినటువంటి కారణం చేత ఆ అంజనా పర్వతం మీద నువ్వు ఒకనాడు ఆవిర్భవించావు. పుట్టగానే ఎక్కడో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలం అనుకుని వెళ్ళి సూర్యబింబాన్ని పట్టుకోపోతే ఆనాడు సూర్యనారాయణమూర్తి తన తేజస్సుని ఉపసంహారం చేస్తే వచ్చినటువంటి దేవేంద్రుడు మాత్రం ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన నీయందు క్రోధమును పొంది వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు కింద పడిపోతే నీ దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను హనుమ అని ఆ రోజున దేవేంద్రుడి పిలిచాడు. అందుకని నీకు హనుమ అని పేరు వచ్చింది. మహానుభావ, నీ యొక్క వేగము సామాన్యమైనటువంటిది కాదు. గరుత్మంతునికి ఎంత వేగమో, వాయువుకు ఎంత వేగమో నీది అంత వేగము. నేను ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ మూడు లోకములను ఆక్రమించి పెరిగిపోతుంటే రవిబింబంబుపమింప భద్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నని ఆ మూడు లోకములను కొలిచి పెరిగిపోతున్నటువంటి త్రివిక్రమ అవతారానికి 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాను. కానీ ఇప్పుడు పెద్దవాడనైపోయిన కారణం చేత నాకు శరీరమునందు బలం లేని కారణం చేత 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఈవలి ఒడ్డున ఉండిపోయాను. కానీ వాయువుతోటి గరుత్మంతునితోని సమానమైన వేగమున్న నువ్వు చేతకాని వాడిలా ఇలా కూర్చోవడం భావ్యం కాదు. వానర జాతి యొక్క పేరు ప్రతిష్టల్ని నిలబెట్టడానికి మన ప్రభువైన సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడానికి, సీతమ్మ జాడ కనిపెట్టడానికి సమస్తమైన శక్తియుక్తులు కలిగినటువంటి ఓ హనుమ, ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం. నువ్వు మహానుభావుడవు. సమస్త భూతముల యందు కూడా నీకున్నటువంటి తేజస్సు ఎవరికీ లేదు. అటువంటి ఓ హనుమ పైకి లే, శక్తిని పుంజుకుని 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళు అని ఎప్పుడైతే సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు స్తోత్రం చేశాడో ఆనాడే స్వామి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన లేచి నిలబడి, ఇక్కడ నుండి బయలుదేరితే నా పాద తాడనము చేత ఈ భూమి తట్టుకోలేదు కాబట్టి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద పాదములను ఊంచి బయలుదేరుతానని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటూ కిష్కింధకాండని పూర్తి చేస్తారు మహర్షి. ఎంతటి అపారమైన తేజోమూర్తి అంటే శరీరములో బలమున్న వాడికి మనస్సులో శక్తి ఉండదు, మనస్సు యందు శక్తి ఉన్నవాడికి శరీరంలో బలం ఉండదు. ఒకడికి మనస్సు చాలా విశేషమైన పూనికతో ఉంటుంది, ధృతితో ఉంటుంది, కానీ అడుగు తీసి అడుగు వెయ్యలేడు. ఒక్కొక్కడికి శరీరంలో బలం ఉంటుంది. ఏమయ్యా అక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోందంటే పెడదామా బయలుదేరంటే అయ్యి బాబా అక్కడికి వస్తే చీకట్లో ఎవరినైనా తనుగు పడిపోతామో, ఎందుకు వచ్చిన కూడా నేను రానంటాడు. ఒక్కొక్కడికి మనసులో పిరికితనం, శరీరంలో బలం ఉంటుంది. శరీరంలో అపారమైనటువంటి బలము, మనస్సు యందు అంతటి తేజస్సు, అంతటి ఉత్సాహము ఉన్నటువంటి ఏకైక వ్యక్తి స్వామి హనుమ. అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. శరీరంతో 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, మహేంద్రగిరి శిఖరముల మీద పాదములను ఊంచి నిలబడినటువంటి హనుమ తన మనస్సు చేత 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఎప్పుడో లంకా పట్టణానికి వెళ్ళిపోయారు. శరీరంతో వెళ్ళడం ఒక్కటే మిగిలి ఉంది. అంటే 100 యోజనముల లవణ సముద్రాన్ని చూసి, కెరటములు చూసి, అందులో ఉన్న పాముల్ని చూసి, రాక్షసుల్ని చూసి భయపడిపోయి మిగిలినటువంటి కొన్ని వేల మంది వానర యోధులు అక్కడ ఉన్నటువంటి తీరంలో చతికిలబడిపోతే ఒకే ఒక్క మహానుభావుడు మాత్రం ఈ 100 యోజనముల సముద్రం నాకు పెద్ద లెక్క, గోష్పదీకృత మారాసిం మచకీకృత రక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఎద్దు అడుగు వేసిన చోట ఏర్పడిన నీరు ఎంతుంటుందో ఈ సముద్రం నాకంత, దీన్ని నేను దాటతానని విశేషమైనటువంటి ధృతితో నిలబడినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టి ప్రార్థన చేస్తారో
వాళ్ళకి మనసులో ఉండేటటువంటి పిరికితనం పోతుంది, జాడ్యం పోతుంది. అందుకే ఒకానొకప్పుడు సనాతన ధర్మానికి జాడ్యం పట్టి ప్రతిస్పందన శక్తి నశించిపోతే స్వామి హనుమ సమర్థరామదాసుగా వచ్చి త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని లోకానికంతటికీ ఉపదేశం చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమర్థరామదాసు గారు గురువుగా ఉన్న కారణం చేతనే శివాజీ మహారాజ్ సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. శ్రీశైలం వచ్చి భవానీ ఖడ్గాన్ని ఆ భ్రమరాంబాదేవిని స్తోత్రం చేసి పొందగలిగాడు. పొంది ఆ ఖడ్గంతో శత్రువీరులను దునుమాడి మళ్ళీ సనాతన ధర్మం ప్రాతిపదికగా కాషాయ పతాకాన్ని చిహ్నంగా స్వీకరించి రాజ్యాన్ని వ్యవస్థని ఏర్పాటు చెయ్యగలిగినటువంటి శక్తిని పొందాడు. ఎప్పుడెప్పుడు జాతి నిర్వీర్యమవుతుందో అప్పుడప్పుడు స్వామి హనుమ అవతార స్వీకారం చేస్తూ ఉంటారు. అంతటి మహానుభావుడు. అందుకే బుద్ధిర్యశోబలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటత్వంచ హనుమ స్మరణత్లభేత్. ఆయనని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత బుద్ధి, కీర్తి ఇవన్నీ లభించడం ఒకెత్తు. అజాడ్యం వాక్పటుత్వంచ, జాడ్యము పోతుంది. జాడ్యం అంటే జడత్వం, జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి కొరవడిపోవడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ విన్న తరువాత కూడా తన పంథా మార్చుకోకపోవడం, చదువుకుని తెలుసుకుని విన్న తరువాత కూడా తాను మారాలనేటటువంటి సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకొని అనుష్ఠాన పర్యంతంలోకి ధర్మాన్ని తెచ్చుకోవాలనేటటువంటి కుతూహలాన్ని పొందలేకపోవడం మాత్రం దారుణమైనటువంటి విషయం. ఆ జాడ్యమన్న మాటకి ప్రతిస్పందన లేకపోవడం. తెల్లవారుజామున లేవకపోవడం తప్పు కాదు, తెల్లవారుజామున ఎందుకు లేవాలో వినకపోవడం తప్పు, విన్నా లేవకపోవడం తప్పు. ఆ ప్రతిస్పందన లేకపోతే జడత్వం ఉన్నవాడు అంటారు. ఆ జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి రూపాలు లోకంలో రెండే ఉన్నాయి. ఒకటి అమ్మవారు పరదేవతా స్వరూపం, రెండవది స్వామి హనుమ. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరా హాస్య భవతి అంటారు. జడానాం చైతన్య, జడుల పాలిట చైతన్యం ఇవ్వగలిగినటువంటి మహాతల్లి ఆ పరదేవత. అలాగే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ, జాడ్యాన్ని పోగొట్టి మళ్ళీ ప్రతిస్పందన శక్తిని ఇవ్వగలిగినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. ఆయన పాదములు పట్టుకుంటే మన ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలో, మన ధర్మాన్ని మనం ఎలా అనుష్ఠానం చెయ్యాలో, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, సనాతన ధర్మంలో చెప్పని విషయం ఒకటి మిగిలిపోయిందని చెప్పినది ఇంకొకటి లేదు. ఏది చెప్పినా సనాతన ధర్మమే చెప్పాలి. సనాతన ధర్మం చెప్పినటువంటి సమస్తమైన వాంగ్మయ సారము ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా ఇంతకన్నా ఏదో ఇవ్వగలిగినది ఏదో ఉన్నదని చెప్పగలిగిన వాడు ఎక్కడ ఎవరున్నాడు? శాంతి తప్ప లోకంలో ఎవరికి ఏం కావాలి? అటువంటి సనాతన ధర్మ వైభవాన్ని అర్థం చేసుకొని అనుష్ఠానం చెయ్యాలనేటటువంటి పూనిక కలగాలి అంటే స్వామి హనుమ యొక్క ఉత్సవాలు, స్వామి హనుమని సేవించడం, స్వామి హనుమకి నమస్కారం చెయ్యడం అలవాటు కావాలి. అంతటి మహాతేజోమూర్తి కనుకనే ఆ పర్వతం నుంచి బయలుదేరేటప్పుడు తాను శరీరంతో లంకాపట్టణాన్ని చేరడం కాదు, మనసుతోనే లంకాపట్టణాన్ని చేరిపోయారనేటటువంటి ఆయన ఉత్సాహాన్ని ఆవిష్కరించి చూపించడానికి సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఎంతటి తేజోమూర్తి! అందరూ భయపడిపోయి సముద్ర తీరంలో కూర్చుని ఉండిపోతే మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణిహితీక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ అంటారు మహర్షి సుందరకాండలో. తానొక్కడు మాత్రం తూర్పు దిక్కుకి తిరిగి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసి దక్షిణ దిక్కుకి తిరిగి లంఘించవలసినటువంటి సముద్రం వంక చూసి ఈ సముద్రం ఒక లెక్క అనేటటువంటి ఉత్సాహాన్ని పుంజుకుని ఎగరడానికి సిద్ధపడ్డారు. అంతటి మహాపురుషుడు. అందుకే ఎక్కడెక్కడ హనుమని స్తోత్రం చేస్తారో అక్కడక్కడ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఎప్పుడైతే ఆ జాంబవంతుడు స్తోత్రం చేశాడో ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఆయన శక్తిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఒక్కసారి లేచి నిలబడి అన్నారు,
నేనిక్కడ నుండి బయలుదేరినట్టయితే ఈ భూమి నా శక్తిని తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి శిఖరముల మించి బయలుదేరుతాను. నేను ఈవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుని స్పృశించాలని కోరుకుంటున్నాను. గరుత్మంతుడు పావుల్ని తన్నుకుని సముద్రం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గరుత్మంతునితో సమానంగా ఎగురుతూ ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యగలను. ఈ బ్రహ్మాండానికంతటికీ కొన్ని వందల పర్యాయములు ప్రదక్షిణం ఆచరించగలను. నా యొక్క బలం చేత, నా భుజముల శక్తి చేత ఈ భూమండలాన్నంతటినీ కలయదోసి సముద్రముల యందు కలిపేయగలను. మళ్ళీ ఈ భూమిని ఉద్ధరించగలను. అంత శక్తి నాకు ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి వానరుల యొక్క ప్రతిష్ట కొరకు, రామచంద్రమూర్తి కార్యము కొరకు నేను బయలుదేరుతున్నానంటారు. ఇంత బలమున్నది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి అపారమైనటువంటి అహంకారాన్ని పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్రీరామాయణంలో మనకి ఆదర్శమూర్తులై కనపడతారు. అపారమైనటువంటి బలసంపన్నులై అప్పుడే విజయాన్ని సాధించి ఋషుల చేత కూడా స్తోత్రం చేయబడినటువంటి చిన్న పిల్లవాడికి యుక్తాయుక్త విచక్షణ లేకుండా అహంకారం పొటమరించడం పెద్ద విశేషం కాదు. కానీ మీరు బాలకాండలో రామచంద్రమూర్తిని పరిశీలనం చేస్తే చిన్న పిల్లవాడు విశ్వామిత్రుడితో వెళ్ళి తాటకని వధించి, సుబాహువుని వధించి, మానమాస్త్రంతో మారీచుణ్ణి అన్ని యోజనముల దూరం కొట్టి పారేసిన తరువాత ఋషులందరూ స్తోత్రం చేస్తే విశ్వామిత్ర మహర్షి కూర్చున్నారు. ఇంత రాక్షస సంహారం చేశాడు, ఇంతమంది స్తోత్రం చేశారు, ఏమైనా అహంకారం వచ్చిందేమో చూడాలి అని అనుకున్నారు. గురువే, మహానుభావుడు విశ్వామిత్రుడు అలా పరీక్ష చేస్తాడు. రాముణ్ణి ఇక్కడికి రమ్మనండి అన్నారు. వచ్చి తల ఎగరేసి మాట్లాడతాడా, వినయంతో ప్రవర్తిస్తాడా చూడాలనుకున్నారు. రామచంద్రమూర్తి వచ్చి చేతులు కట్టుకొని శిరస్సు ఉంచి విశ్వామిత్ర మహర్షి దగ్గర నిలబడి, ఇమౌ స్మముని శార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు. అయ్యా, మీ యథేచ్ఛ, మీ ఇష్టం వచ్చినట్టు శాసనం చెయ్యండి. గురువుగారు చెప్పేటటువంటి పనిని చెయ్యడం వల్ల గౌరవం లభిస్తుందేమో తప్ప ఈ పని చేయడం వల్ల మాత్రమే గౌరవం ఉంటుందన్న భావన ఉండదు. వాడు రాజాధిరాజు కావచ్చు, అయినా గురువుగారు నడిచి వస్తున్నప్పుడు గురువుగారి పాదుకలు పట్టుకోవడం, గురువుగారి పాదాల దగ్గర పెట్టడం, గురువుగారు స్నానం చేయడానికి వెడుతుంటే గురువుగారి కోసమని పాత్ర పట్టుకుని వెళ్ళడం, ఆయన స్నానం చేసిన తరువాత ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి బట్ట, కట్టుకోవలసిన పొడి బట్ట పట్టుకుని వెళ్ళడం, గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి తడి బట్టని పిడిచి ఆరయ్యడం, ఇవి గురు శుశ్రూష అంటే. గురువుగారికి శుశ్రూష చేసి శిష్యుడు ఉన్నత పథాన్ని పొందుతాడేమో కానీ గురువుగారి విషయంలో ఈ పని చెయ్యవచ్చా, ఈ పని చెయ్యకూడదా అని ఏముండదు. ఏ పనైనా మహద్భాగ్యమని చేసిన వాడెవడో వాడు శిష్యుడు. సమస్తమైన అహంకారాన్ని గురువు దగ్గర పరిత్యాగము చేసిన వాడెవరు ఉంటాడో వాడు ఉన్నతిలోకి వస్తాడు తప్ప, బొత్తిగా ఎంత గురువు గారైతే మాత్రం నేను ఈ పని చేయడం ఏమిటండి అనుకున్నవాడు ఎన్నడూ అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు. గురువు అన్నప్పుడే సమస్త అహంకారములను పరిత్యజించి నిలబడవలసి ఉంటుంది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేటటువంటి పేరు కలిగిన 66వ పీఠాధిపతులు ఒకప్పుడు మశూచి వ్యాధి సోకి శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే 14 ఏళ్ల పిల్లవాడు మహాదేవేంద్ర సరస్వతికి పీఠాధిపత్యం ఇస్తే, నా గురువు గారిని ముట్టుకుని ఆయనకి సేవ చెయ్యడం కన్నా పీఠాధిపతిని వెళ్ళి సింహాసనం మీద కూర్చోవడం నాకు గొప్ప కాదు. ఒకవేళ నా గురువు గారిని ముట్టుకుని సేవ చేసిన కారణం చేత మశూచి వ్యాధి నాకు కూడా వచ్చి సన్నిపాత జ్వరం వచ్చి నా శరీరం పడిపోతే నాకు వచ్చిన నష్టం లేదు, గురుసేవ చెయ్యకుండా ఉండలేనని మశూచి వ్యాధితో బాధపడుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సేవ చేసి మశూచి వ్యాధి వచ్చిన కారణం చేత గురువుగారు శరీరం విడిచిపెట్టిన 2 రోజుల్లో మహాదేవేంద్ర సరస్వతి కూడా శరీరం విడిచిపెట్టేస్తే 13 ఏళ్ల పిల్లవాడు స్వామినాథన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో కంచికామకోటి పీఠాధిపత్యం ఇస్తే ఆయనే మహానుభావుడై నడిచే దేవుడని పేర్గాంచి సనాతన ధర్మం ఇవాళ ఇంకా ఇలా నిలబడి ఉంది అంటే ఒకనాడు శంకర భగవత్పాదులు ఎంత కారణమో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంత కారణం. మహానుభావుడు పాదచారి అయి సన్యాస ధర్మాన్ని అనుష్ఠించి భారతదేశమంతటా పర్యటించి ప్రతి చోట వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, శాస్త్రాల గురించి, ఈశ్వరుడి గురించి అనుగ్రహ భాషణాలు చేసి భక్తుల యందు భక్తిని ప్రచోదనం చేసినటువంటి మహాపురుషుడు మహాస్వామి.
అటువంటి వ్యక్తులు గురు శుశ్రూష కోసం అంత వెంపర్లాడారు. వారు దేశంలో ఎక్కడ ఉన్నా సరే గురువుగారు నివసించినటువంటి కలవై అనేటటువంటి ప్రదేశం వంక తిరిగి నమస్కారం చేసేవారు. ఆఖరణ ఊపిరి అందక ప్రాణం ఉద్గతమైపోతున్నప్పుడు కూడా, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి కదిలిపోయి లేచిపోతున్నప్పుడు కూడా శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిగారి యొక్క ఫోటో తెప్పించి మహాలక్ష్మమ్మ గారికి నమస్కరించి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చి తత్కారణము చేత మోక్షమును పొందడానికి కారణభూతులైనటువంటి తమ గురువు గారు నివసించినటువంటి కలవై వంక తిరిగి నమస్కరించి శరీరాన్ని నిశ్శబ్దంగా పక్కన పరిచారకుడు కూడా లేకుండా విడిచిపెట్టేశారు. మహాత్ములు చివరి ఊపిరి యందు కూడా గురువు పేరు చెప్తే అలా నిలబడిపోతారు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు వినయానికి మారు పేరు అయి ఆదర్శమూర్తిగా నిలబడతారు. మళ్ళీ అంతటి వినయం కలిగినటువంటి వాడు మహానుభావుడైనటువంటి హనుమ. ఇంత బలపరాక్రమములు పొందినటువంటి వాడైనప్పటికీ, శాప విమోచనం అయినప్పటికీ కూడా తాను బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇదంతా తన బలము అని ఎక్కడా చెప్పరు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామీది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురావయం బద్ధ్వారక్షతరాజేన మామయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయ అంటారు. తన చేతిలో బంగారు కోదండాన్ని పట్టుకుని భుజములకు కట్టుకున్న అక్షయ బాణతూణీరముల నుండి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ప్రవేశించినటువంటి బాణము తిన్నగా బయలుదేరి లక్ష్యము మీద పడడము తప్ప మధ్యలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తుందో అలా నేను కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత ఆయన చేతి ఉపకరణమునై ఆయన యొక్క అనుగ్రహాన్ని నా బలంగా బయలుదేరి లంకాపట్టణాన్ని చేరుకోబోతున్నానంటారు. తప్ప నేను ఇంతటి బలవంతుణ్ణి నేను వెడుతున్నాననరు. ఎంతటి వినయం! మహాపురుషుల సొత్తు వినయం. అద్వైతాన్ని లోకంలో ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి 4 పీఠములను స్థాపించి అవైదికమైన వాదనలు మళ్ళీ భారతదేశంలో ప్రవేశించకుండా కట్టడి చేసి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి సనాతన ధర్మాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. ఈశ్వరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరికీ సంబంధం అంటారు. అలా స్వామి హనుమ కూడా అంత వినయంతో బయలుదేరి వెడతారు తప్ప ఎక్కడా నా అంత వాణ్ణి నేననరు. హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే రాశీభూతమైనటువంటి వినయం. అంతటి మహాబుద్ధిమంతుడు, అంతటి వ్యాకరణవేత్త, అంతటి శాస్త్రపారంగతుడు, అంతటి శరీర బలమున్న వ్యక్తి ఎంత వినయంతో నిలబడతారో. అసలు స్వామి హనుమని ఉపాసన చేస్తే, ఆయన పాదములు పట్టుకుంటే, ఆయనకి ప్రతిరోజు నమస్కారం చేస్తే అయిందానికి కాందానికి నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యి పెట్టి చరుచుకుని అహంకారంతో ప్రవర్తించేటటువంటి జాడ్యం నశించిపోతుంది. కేవలం బయలుదేరుతున్నప్పుడు కాదు, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తీసుకెళ్లి సీతమ్మ చేతిలో పెట్టి సంతోషింపచేసినటువంటి హనుమని సీతమ్మ ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి రాలేక ఇన్ని లక్షల మంది వానరులు ఉత్తర తీరంలో ఉండిపోయారు కదా. రేపొద్దున్న రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు బయలుదేరి ఈ వలిగొడ్డుకొస్తారయ్యా? ఎంతమంది యుద్ధం చేస్తారు? ఎంతమంది శక్తివంతులున్నారయ్యా హనుమ? ఎలా జరుగుతుంది ఈ కార్యం అని అడిగితే, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు. అమ్మా, నీకు తెలియని విషయమా? అంతఃపురంలో ఉండేటటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పంపించేటప్పుడు ప్రభువు అందరిలో తక్కువ బలమున్న వాణ్ణి పంపిస్తాడు. రామచంద్రమూర్తి సుగ్రీవుడు నీ వద్దకు నన్ను పంపారంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా సమానమైన బలవంతులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళు లేరమ్మా అంటారు. ఎవరంటారు ఆ మాట? ఇంకొకరైతే నిజమేనమ్మా నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు వస్తారా అంటారు. రాశీభూతమైనటువంటి వినయము హనుమ. ఎంత వినయమో మహానుభావుడు! అంత వినయం మళ్ళీ హనుమ దగ్గర ఎంత ఉందో అంత వినయం కనపడేది రామచంద్రమూర్తి ఎందు.
రామచంద్రమూర్తి యందు హనుమయందు ఎంత వినయం ఉందో అంత వినయం కనపడేది శంకర భగవత్పాదుల యందు. అందుకే నేను హనుమ జీవితం శంకరుల జీవితం ఒకలా ఉంటుంది అని చెప్పడానికి కారణం. అంతటి మహానుభావుడై బ్రహ్మసూత్ర భాష్యం చేస్తే ఎదురుగుండా వ్యాస మహర్షి వ్యాసుడిగా వస్తే వ్యాసుల వారి ముందు నోరి విప్పి మాట్లాడటమా అని శంకరాచార్యుల వారు మాట్లాడారని బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్యాసుల వారు శంకరాచార్యుల వారు చేసిన సూత్రభాష్యాన్ని పరిశీలించి తాను నిర్ధారణ చేసి ఇటువంటి భాష్యం చెప్పినవాడు లేడని మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇచ్చి లోకమంతటా బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చెయ్యమని వేరొక 16 సంవత్సరముల శంకర భగవత్పాదుల శరీరంలో ఉండవలసిందిగా వరమిచ్చి నిలబెట్టారు తప్ప అదే వ్యాసుడు వ్యాసుడుగా వస్తే శంకరులు నోరి విప్పి మాట్లాడరు. అంతటి వినయశీలి శంకర భగవత్పాదులు, అంతటి వినయశీలి హనుమ, అంతటి వినయశీలి రామచంద్ర ప్రభు. అందుకే మనందరం చెయ్యవలసినటువంటి ప్రార్థనని షట్పదీ స్తోత్ర రూపంలో అందించినటువంటి శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేసినప్పుడు మొట్టమొదట కోరుకున్నటువంటి కోరిక అవినయమపనయ విష్ణోహో అంటారు. ఈశ్వరా నా యందు అవినయాన్ని తీసేసేయి, నాకు వినయాన్ని కటాక్షించు అంటారు. అంతగా మనకి కూడా వినయం నేర్చుకోవలసినటువంటి అవసరాన్ని ప్రబోధం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అలా స్వామి హనుమ రాశీభూతమైనటువంటి వినయం. అసలు ఆయనలా విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుచేత అంటే అందరు దేవతలు వాళ్ళ యొక్క శక్తులను హనుమకి ధారపోసినప్పుడు సూర్యభగవానుడు ఒక వరమిచ్చాడు. ఈ పిల్లవాడికి నేను గురువై నేనే ఇతనికి కావలసినటువంటి విద్యనంతటినీ కూడా నేర్పుతాను అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన విద్య నేర్పాలి. విద్య నేర్పవలసినటువంటి సూర్యనారాయణమూర్తి విద్య నేర్పడం కోసం ఎక్కడో ఒక చోట ఆసనం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, లోకానికి గతులు ఎలా నిలబడతాయి? ఆయన కదిలితే తప్ప రాత్రింబవళ్ళు ఏర్పడవు. రాత్రింబవళ్ళు ఏర్పడితే తప్ప కాలమునందు కదలిక ఉండదు. కాలము కదిలితే తప్ప జీవుల యొక్క జీవన కాలము నిర్ణయింపబడదు. జీవులు పడిపోతే తప్ప మళ్ళీ కొత్తగా జీవులు రావడానికి అవకాశం ఉండదు. కర్మఫలితాలు అనుభవించడానికి పునర్జన్మ సిద్ధాంతము నడవడం ఉండదు. అటువంటి కాలమునకు ప్రధానమైనటువంటి సూర్యుడు గమనం లేకుండా ఒక చోట కూర్చుని పాఠం ఎలా చెప్తాడు? పోనీ ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువుగారు రథంలో కూర్చుని వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారితో సమానంగా నిలబడడం కానీ, గురువుగారితో సమానంగా కూర్చోవడం కానీ, గురువుగారి దగ్గరగా చెవి పెట్టి ఆయనతో ప్రయాణం చేస్తూ సమాన స్థాయిలో ఉండడం కానీ కుదరదు. గురువు అంటే అంత గౌరవాన్ని చూపించారు. విరాట పర్వంలో ఉత్తర కుమారుడు రథసారథ్యం చేస్తుంటే అర్జునుడు పిలిచి చెప్తాడు, ఎదురుగుండా భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరూ ఉన్నారు. వారు తాత, ఆయన గురువు ద్రోణాచార్యుల వారు. యుద్ధభూమిలో నువ్వు రథాన్ని నడిపేటప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఎప్పుడూ కూడా మా గురువు గారి రథం నా కుడి చేతి వేపకు ఉండాలి తప్ప మా గురువు గారు నా ఎడం వేపకి రాకూడదు. ఎందుకంటే కుడి చేతి వేప ఉన్న పదార్థము ఎడమ చేతి వేప ఉన్న పదార్థము కన్నా పూజనీయము. పూజనీయుల్ని కుడి పక్కన ఉంచాలి. వారిని కుడి పక్కన ఉంచి రథాన్ని తిప్పు తప్ప ఎప్పుడూ ఎడం పక్కకి తిప్పవద్దు. ద్రోణాచార్యుల వారు తనంత తాను బాణం వేస్తే బాణం వేస్తాను తప్ప లేకపోతే బాణం వెయ్యను. యుద్ధం కోసం ద్రోణాచార్యుల వారి రథం ముందు నా రథాన్ని ఎప్పుడూ నిలబెట్టవద్దు. గురువు అన్న మాటకి అంత పట్టాభిషేకం చేశారు లోకంలో మహాపురుషులందరూ. అందుకే గురువు గారితో సమానంగా చెవి పెట్టి సమానంగా నిలబడి సమానంగా కూర్చుని ఎలా వింటారు? కుదరదు. పోనీ గురువుగారు పాఠం చెప్తున్నప్పుడు ఆయనకి కొంచెం దగ్గరగా ఉండి విందామన్న రథచక్రము యొక్క సవ్వడి, ఆకాశంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ధ్వని, అది కాక ఆయన క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటాడు. మధ్యాహ్న కాలం అయితే మధ్యందిన మార్తాండు అంటారు. ఆయన తేజస్సు ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి గురువుగారు ముందు నిలబడి పాఠం ఎలా నేర్చుకుంటారు? గురువుగారికి పోని అభిముఖంగా నిలబడదామా? కేవలం ఎదురుగుండా గురువుకి నిలబడకూడదు, పక్కకి నిలబడాలి. సూర్యనారాయణమూర్తి తన రథంలో బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు ఆయన వేగానికి ప్రతిబంధకం కాకుండా ఆయన రథం ఎప్పుడు ఎంత వేగాన్ని పుంజుకోవాలో అంత వేగానికి అవకాశం ఇచ్చేస్తూ బహుశ్రద్ధతో ఆయన చెప్పినటువంటి పాఠంలో స్వరం తప్పకుండా చెవిని ఆధారం చేసుకుని వింటూ తాను వెనక్కి నడుస్తూ ముందుకొస్తున్న రథంలో సూర్యుడు చెప్పిన పాఠాన్ని స్వామి హనుమ విని నవవ్యాకరణ పండితుడయ్యాడు. అటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటారు?
అందుకే హనుమ పాదములు పట్టి ప్రార్థన చేసినటువంటి వాడికి గురుభక్తి అలవాటవుతుంది. అసలు గురువుగారి పేరు చెప్తే ఎంత వినయంతో ఉండాలో, గురువుగారి దగ్గర ఎంత గౌరవంతో ఉండాలో హనుమ పాదములు పట్టి నమస్కరించిన వాడికి మాత్రమే భావప్రచోదనం అవుతుంది. అంతటి మహాపురుషులు హనుమ. అందుకే వారిలాంటి విద్యార్థి, వారిలాంటి శిష్యుడు ఉండరు. ఎన్నడూ అహంకారం దగ్గరికి రాకుండా చూసుకుంటారు. కాబట్టే అనితర సాధ్యమైనటువంటి రీతిలో ఆ వినయాన్ని నిలబెట్టుకొని బుద్ధితో చేయవలసినటువంటి కార్యాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో సుందరకాండలో ఆయన ఒక మాట అన్నారు. ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి వైభవము, అక్కడ ఉన్నటువంటి చతురంగ బలాలు, అక్కడ ఉన్నటువంటి గూఢచారులు, అక్కడ ఉన్న రాక్షసులు, వాళ్ళ యొక్క బలపరాక్రమాలు చూసి ఇటువంటి లంకాపట్టణంలోకి రామచంద్రమూర్తి మాత్రం ఎలా వస్తారు? ఇమామపి ఈ లంకలోకి వచ్చిన కింకరిష్యతి రాఘవ, వచ్చి రాముడు మాత్రం ఏం చెయ్యగలడు ఇంత బలపరాక్రమాలతో ఉన్న రాక్షసుల మధ్య అంటారు. అని వెంటనే అంటారు, భూతాశ్చాత్తాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. కేవలం నేను చాలా చదువుకున్నవాణ్ణి, నాకు చాలా విషయాలు తెలుసనుకున్నటువంటి పండితులు ప్రభువుల యొక్క కార్యాన్ని పాడు చేస్తారు. అందుకే నేను రామచంద్రమూర్తి వచ్చాక ఏం చేస్తారన్న విషయం గురించి ఆలోచించడం కాదు, నా ప్రభువు నాకప్పచెప్పిన కార్యాన్ని నేను పూర్తి చెయ్యాలి తప్ప రాముడు వస్తే ఏం చేయగలడు అన్న విషయం నేను విచారించవలసిన విషయం కాదు అని సూర్యే చాస్తంగతి రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ సూర్యాస్తమయమైన తరువాత పిల్లంతగా తన యొక్క శరీరాన్ని సంక్షేపింపచేసి ఆ చీకటిలో లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పుడు బయలుదేరినా తనని పంపించినటువంటి ప్రభువు తనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని అంతగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఒక ప్రభు కార్య నిర్వహణ యందు ఉన్నటువంటి కింకరుడు భృత్యుడు ఎలా ఉండాలి అన్నది మనకి స్వామి హనుమ జీవితం చూస్తే అర్థం అవుతుంది. సాధారణంగా లోకంలో మీరు చూడండి, ఎక్కడైనా ఒక కార్యాలయ వ్యవస్థ ఉంటే ఒక అధికారి ఒక మాట చెప్పాడనుకోండి, ఆయనకేం తెలుసండి ఇవాళ స్థానంలో కూర్చున్నానని మిడిసిపడి అలా చెప్తున్నాడు, నాకు తెలుసున్నంత ఆయనకి తెలిసేమిటి అంటాడు వెంటనే కింద ఉన్న ఉద్యోగి. కానీ హనుమ అలా కాదు. వారు ఎప్పుడూ కూడా సుగ్రీవుడికి అంత గౌరవం ఇచ్చి సుగ్రీవుడు పంపినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే దక్షిణ దిక్కుకు వెళుతున్నటువంటి వానర సమూహానికి అంతటికీ కూడా యథార్థమునకు నాయకుడు యువరాజు అయినటువంటి అంగదుడి చేతికి ఉంగరం ఇవ్వాలి రామచంద్రమూర్తి. అంగదుడితో ప్రత్యేకంగా చెప్పాలి స్వామి, అక్కడ ఉన్నటువంటి హనుమ యొక్క స్వామి స్థానంలో ఉన్నటువంటి సుగ్రీవుడు. కానీ సుగ్రీవుడు అంగదుడికి చెప్పలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క సమూహానికి నాయకత్వం వహించినటువంటి అంగదునితో చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పిన తరువాత వానరుల సమూహం దక్షిణ దిక్కుకి వెళ్ళడానికి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తుండగా హనుమని మళ్ళీ వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో ఒక మాట అంటారు, ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే పితుస్తే సదృశం వీర మారుతశ్చ మహౌజసః అంటారు. ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ, నీ యందు విశేషమైనటువంటి గతి ఉన్నది. గతి అంటే గమన శక్తి. ఎక్కడికి ఎప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలనేటటువంటిది నువ్వే నిర్ణయించుకోగలవు. అయిన దానికి కాని దానికి ఒక వేగంతో వెళ్ళడం, అయిన కార్యాన్ని కాని కార్యాన్ని ఒకలా నిర్వహించడం ఎప్పుడూ చెయ్యకూడదు. చేసేటటువంటి కార్యమునందు కౌశలం ఉండాలి. కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే కుశ. దర్భ తెంపడం నేర్పుతారు గురువు మొట్టమొదట శిష్యుడికి. ఎక్కడ పడితే అక్కడ ఏ దర్భ పడితే ఆ దర్భని మొదలంట లాగకూడదు. దర్భని ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు త్రుంచాలి. అప్పుడు దర్భ మళ్ళీ పెరుగుతుంది. అక్కరలేని దర్భ, చీడ పట్టిన దర్భ, చిరుగులు పడిన దర్భ, చినిగిపోయిన దర్భ త్రుంచి తీసుకురాకూడదు. ఏది ఎక్కడ వరకు ఎంతవరకు స్పృశించి తన అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి చేత ప్రసాదింపబడిన పదార్థమును వినియోగించుకోవాలో గురువు చేత శిక్షణ పొందడమే కౌశలము అంటే. తప్ప అంతకు మించి వాడకూడదు. అలా వాడుకోవడం కానీ, ఆ వేగాన్ని అలా నియంత్రించుకోవడం కానీ
దేశకాలములను తెలిసి దానికి అనువైన రీతిలో ప్రయాణం చెయ్యడం కానీ ఒక్క స్వామి హనుమకే సాధ్యం. అందుకే గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, ఒక చోటు నుంచి ఒక చోటికి దూకడం అది అనితర సాధ్యమైన రీతిలో నీకొక్కడికి మాత్రమే సాధ్యం. కాబట్టి పితుస్తే సదృశం వీరా, నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎంతటి గమనవేగం ఉన్నదో నీకంతటి గమనవేగం ఉన్నది. అటువంటి మహానుభావ ఓ హనుమ, మారుతశ్చ మహౌజసః, ఆ నీ తండ్రి అయినటువంటి మారుతి ఆ వాయుదేవుని యొక్క కీర్తి నిలబడేటటువంటి రీతిలో నువ్వు కార్యాన్ని సాధించవలసి ఉంటుంది. ప్రభువుకి సుగ్రీవుడికి సేవకుడైనటువంటి హనుమ యందు ఎంత నమ్మకం అంటే, ఒక మాట అన్నాడు ఆయన కిష్కింధకాండలో, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ విశారదః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః అన్నాడు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ పరక్రమః, ఓ హనుమ నీయందు మాత్రమే ఉన్నాయి, ఇక ఇతరుల యందు లేదు. ఏవి నీ ఎందున్నవి? బలము, బుద్ధి, పరాక్రమము. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః, దేశము కాలము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే ధర్మము కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే దేశకాలముల మీద ఆధారపడుతుంది. ఒక దేశమునందు పాటించినటువంటిది వేరొక దేశమునందు పాటించడం సాధ్యం కాదు. ఇక్కడ పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, శివలింగానికి నేను చొక్కా పనీలు విప్పేసి ఉత్తరీయాన్ని వేసుకుని అభిషేకం చేస్తాను. అదే విపరీతమైనటువంటి వాతావరణంలో ఏదో ఇలా పడుతున్నటువంటి నీళ్లు కూడా గడ్డ కట్టేటంతగా ఉష్ణోగ్రత తగ్గిపోయి అంతటి శీతలమైన ప్రదేశమైన కేదార్నాథ్లో నేను చొక్కా బనీను ఉత్తరీయం విప్పి అభిషేకం చేయడం కుదరదు. ముందు శరీరాన్ని రక్షించుకోవడం ప్రధాన ధర్మం కనుక స్వెక్టర్ వేసుకుని అభిషేకం చేసినా కూడా దోషం రాదు. అప్పుడు దేశమును బట్టి ధర్మం మారిందా మారలేదా? ధర్మము కాలమునందు మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారుతుంది, దేశమునందు ధర్మం మారుతుంది. ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ ధర్మాన్ని ఎంతవరకు ఎలా ఒడిసి పట్టుకుని ధర్మభ్రష్టుడు కాకుండా ఆచరించాలో ఆచరించి ధర్మమును తప్పకుండా నిలబడి కార్యమును సాధన చెయ్యగలగాలో శాస్త్రమును సంపూర్ణముగా ఎరిగినటువంటి మహాపురుషుడము నువ్వు ఒక్కడవే హనుమ. కాబట్టి త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః, నీ వంటి వాడు వేరొకడు లేడు. కాబట్టి ఓ హనుమ, నువ్వు మాత్రమే ఈ కార్యమును సాధించగలవని నాకు నమ్మకం ఉంది. నీ బుద్ధి మీద నాకు అంత నమ్మకం. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటాం. అటువంటి మహానుభావుడని సుగ్రీవుడు కీర్తించిన తరువాత ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు తన వద్ద ఉన్న సేవకులలో ఏ సేవకుడైనటువంటి హనుమ పట్ల విశేషమైనటువంటి అనురక్తిని విశ్వాసాన్ని ప్రభువైన సుగ్రీవుడు పొంది ఉన్నాడో గమనించినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమకిచ్చారు. అందుకే అంగదుడికి ఇవ్వలేదు. ప్రభు విశ్వాసాన్ని చూరగొన్నవారు హనుమ. ఒక వ్యక్తికి జీవితంలో ప్రభువు యొక్క విశ్వాసాన్ని పొందడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో ఆయన శీలాన్ని నిర్వచనం చేసేటప్పుడు అనేక కోణాలని పరిశీలనం చేస్తారు. అందులో ప్రభుభక్తిని కలిగి ఉండడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి కోణం. అందులో సుగ్రీవుడికి స్వామి హనుమ పట్ల అంతటి నమ్మకం. అందుకే దదౌ తస్య తతప్రీతః స్వమానాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరం తపః అన్నారు మహర్షి. వెంటనే రామచంద్ర ప్రభువు ఆ హనుమని దగ్గరికి పిలిచి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని అంగుళీయకాన్ని తీసి, ఓ హనుమ, నేను ఇది సీతమ్మ తల్లి దుఃఖం పోవడానికి అభిజ్ఞానంగా నా గుర్తుగా నీకిస్తున్నాను అని ఇచ్చారు. అంత పరమ పూజనీయమైనటువంటి వస్తువు తన స్వామి అయినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క చేతి ఉంగరం కనుక దానిని తల మీద ధరించి వెళ్ళారు స్వామి హనుమ. వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని కిష్కింధకాండలో చెప్పారు. కాబట్టి తన ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు తనకి ఏ కార్యాన్ని ఎంత విశ్వాసంతో అప్పచెప్పాడో ఆ కార్యక్రమాన్ని క్షణం స్మరించి ప్రభు కార్యము భగ్నం కాకుండా ప్రవర్తిస్తారు తప్ప
నా యందు బలపరాక్రమములు ఉన్నాయి కాబట్టి నా కీర్తి ప్రతిష్టలు నిలబడడానికి యథేచ్ఛ అయినటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తానని ప్రవర్తించేటటువంటి లక్షణం ఆయన యందు ఉండదు. అందుకే ఎక్కడెక్కడ హనుమని స్మరిస్తారో, ఎక్కడెక్కడ హనుమని పూజిస్తారో, ఎక్కడెక్కడ హనుమకి నమస్కరిస్తారో అక్కడక్కడ కార్యములన్నీ కూడా విజయవంతములవుతాయి. మహాభారతంలో అర్జునుడంతటి వాడు తన రథ పతాకం మీదకి స్వామి హనుమని ఆవాహన చేసి నిలబెట్టుకున్నాడు. హనుమ యొక్క జీవితంలో విశేషమేమి అంటే హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. లోకంలో దుఃఖము అన్న మాటకు పరాకాష్ఠ ఒకటి ఉంటుంది, చిట్ట చివరి హద్దు. ఏది ఆ హద్దు అంటే ప్రాణములు విడిచిపెట్టేయాలనేటంతటి భయంకరమైన శోకమును పొందడమే కష్టాలకన్నిటికీ కూడా చివరి ఒడ్డు. ఈ శరీరంతో నేను నిలబడతాను అని అన్నాడనుకోండి, ఇంకా బ్రతుకు మీద ఆశ ఉంది, అసలు నేను బ్రతకను అన్నాడనుకోండి, ఇక తాను ఆ కష్టములను ఓర్చడానికి ఈ శరీరాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడక ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా శరీరాన్ని పడగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. అంటే ఎంత పరివేదన పొంది ఎంత అసంతృప్తికో గురి అయిపోతే చిట్ట చివర అటువంటి నిర్ణయానికి వస్తాడు. స్వామి హనుమ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ స్తోత్రము చెయ్యబడతారో, ఎక్కడెక్కడ స్వామి హనుమ వస్తారో అక్కడక్కడ చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. మొట్టమొదట ఎక్కడ కనపడతారు హనుమ అంటే సుగ్రీవుడు విశేషమైనటువంటి భయాన్ని పొందిన సందర్భంలో హనుమ కనపడతారు. అంతకుముందు భయవిహ్వలుడైనటువంటి సుగ్రీవుడు పరిగెడుతున్నప్పుడు తాను కూడా పరిగెట్టిన ఘట్టం వెనక్కి చెప్తారు. ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నరులు, వాళ్ళిద్దరూ వస్తుంటే చూసి వాలి నన్ను సంహరించడానికి ఎవరినో పంపించాడని భయపడి పారిపోతున్నాడు. లోకంలో మరణము అనేటటువంటి మాటకు అర్థం కేవలం శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, ఎప్పుడెప్పుడు భయానికి లోనైపోతామో అప్పుడప్పుడు చచ్చిపోయినట్టే. అందుకే లలితా సహస్రంలో ఆ వాగ్దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక మాట అన్నారు, మృత్యుదారు కుఠారిక అని పిలిచారు. అనేకమైన మృత్యువులు ఉంటాయి. అయ్యా ఇవాళ 7 గంటల కరెంట్ ఉండదండి అన్నారు అనుకోండి, అమ్మ బాబోయ్ చచ్చిపోయానండి అంటాడు. అంటే 7 గంటల కరెంట్ లేకపోతే వాడు చచ్చిపోయాడు. అయ్యా ఇవాళ నీళ్లు రావుట, చచ్చిపోయానండి అంటాడు. ఏదైనా ఒక చిన్నది తన సంకల్పానికి వ్యతిరేకంగా వచ్చిందన్నప్పుడల్లా చచ్చిపోయానంటుంటాడు. అంటే చచ్చిపోవడం అన్న మాట ఎక్కడ ఉంటుందంటే పిరికితనంలో ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఓ ప్రొవర్బ్ చెప్తూ ఉంటారు, ఏ కవర్డ్ డైస్ మెనీ ఏ టైమ్స్, ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. పిరికివాడు అనేక మాటలు చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ భగవంతుడిని దేశం కోసం చేసిన మొదటి ప్రార్థన ఏది అంటే, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. ఎక్కడ భయం లేని స్థితిలో నా దేశ పౌరులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ నా దేశం చిన్నాభిన్నమై ముక్క ముక్కలు కాకుండా ఏకజాతిగా నిలబడుతుందో అటువంటి స్థితికి నా జాతి ప్రవేశించుగాక, అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు చేయుగాక అని నమస్కరిస్తాడు. పిరికితనమే మరణ సదృశమైనటువంటి విషయము. పిరికితనాన్ని మించినటువంటి మృత్యువు వేరొకటి లేదు. అందుకే సుగ్రీవుడు ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ చూసి వాలి ఎవరినో మారువేషాలలో పంపించాడని భయపడి పారిపోతుంటే నిర్భయంగా స్వామి వెళ్ళి చెయ్యి పట్టుకుని సుగ్రీవుణ్ణి నిలబెడతారు. ప్రభువుతో మాట్లాడేటప్పుడు ప్రభువు ధర్మపథాన్ని విడిచిపెట్టి పతనావస్థని పొందుతుంటే అటువంటి ప్రభువులన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అరిష్టం వస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తి పారిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రభువు చేత పరిపాలింపబడినటువంటి పాలితులు సంతోషాన్ని పొందలేరు. రామాయణం అరణ్యకాండలోనే మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్షిణేన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. తండ్రి బిడ్డల వెనక నడిచి వెడితే బిడ్డడు తప్పు చేస్తే ఒక్క దెబ్బ కొడతాడు. కానీ తండ్రి కొట్టినటువంటి దెబ్బ పిల్లవాడిని శిక్ష వేసి బాధ పెట్టడానికి కాదు, పిల్లవాడి తప్పు దిద్ది ధర్మపథంలో నిలబెట్టడానికి పనికొస్తుంది. అందుకే తండ్రి బిడ్డల వెనక నడిచినట్టుగా నడిచి ప్రజల్ని శాసించి ఉద్ధరణ చేసిన వాడెవరో వాడు ప్రభు. అంతేకాని గొర్రెల మంద వెనకాతల కాపలాగా ఒక నక్క బయలుదేరింది అనుకోండి,
బయట జంతువులు వచ్చి గొర్రెల్ని తినక్కర్లేదు, నక్కే తినేస్తుంటుంది రోజు ఒక జంతువుని. ఓరి రావణ, నువ్వు లంకాపట్టణానికి ఆధిపత్యం వహించి పరిపాలన చెయ్యడం చేత కేవలం నువ్వు కాదు, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాతృధారామ విప్రియం అంటాడు. నీ వలన పుత్రమిత్ర కళత్రాదులతో లంకాపట్టణం నశించిపోతుందిరా అంటాడు. పిరికితనానికి లోనైనటువంటి ప్రభువుకి ధైర్యంగా నిలబడి అవసరమైతే గట్టిగా నిలదీసైనా సరే మాట్లాడవలసినటువంటి లక్షణము ఇద్దరు వ్యక్తుల యందు ఎప్పుడూ నిలబడాలి. వాళ్ళిద్దరూ కూడా భయపడిపోయారనుకోండి, లోకాన్ని ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. ఒకటి, అలా ధైర్యంగా మాట్లాడవలసిన లక్షణం గురువుకు ఉండాలి. ఎవడేమనుకుంటాడో అన్న భయం గురువుకు ఉండకూడదు. రెండవది, మంత్రికి ఉండాలి. ప్రభువు ఎప్పుడైనా దోషం చేస్తుంటే, పిరికితనానికి వశుడైతే మంత్రి దిద్దాలి. అందుకే ఒకానొకనాడు లోకము దోషం చేస్తుంటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని మూఢమతే అని పిలిచైనా సరే లోకానికి గోవిందనామాన్ని ప్రచారం చేసి, ఒరే మృత్యు వచ్చేస్తోందరా, ఈ శరీరాన్ని సక్రమంగా వాడుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహ సంసారే బహురుస్తారే కృపయాపారే పాహిమురారే అనేటటువంటి రీతిలో శరీరాన్ని ధార్మికమైనటువంటి భక్తితో కూడిన కర్మల యందు అనుష్ఠానానికి వినియోగించి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కానీ అథవా ఉత్తర జన్మలలో మరింత అనుష్ఠాన బలాన్ని పొందగలిగినటువంటి కుటుంబంలో పుట్టగలిగినటువంటి అదృష్టాన్ని కానీ పొందకుండా కేవలం ధనార్జన ఎందుకురా పాడు చేసుకుంటామని మూఢమతే అని పిలిచి లోకాన్ని దిద్దిన ఘనత శంకర భగవత్పాదులది. గురువుగా ధైర్యం ఉండాలి, మంత్రిగా ధైర్యం ఉండాలి. మహామంత్రి తిమ్మరసు కృష్ణదేవరాయలకి పట్టాభిషేకం చేస్తే పక్కకి పిలిచి ఈడ్చి కొట్టాడు లెంపకాయ. కొడితే చెయ్యి చెంప మీద పెట్టుకుని కన్నీటి ధారలు కారుస్తూ నిలబడ్డాడు రాయలవారు. అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ మీరు కొట్టారంటే ఏదో ఉంది, నాకేదో చెప్పాలనుకుంటున్నారన్నాడు. ఒక్క దెబ్బ నిష్కారణంగా కొడితేనే నీ కన్నుల వెంట నీరుచ్చింది. నువ్వు ఇప్పుడు చక్రవర్తివి కాబోతున్నావు, పట్టాభిషేకం చేస్తున్నారు. సాహితీ సవరాంగణ సర్వభౌమ లలిత కళాప్రియ కవిపండిత పోషక విద్వత్కవి అని నిన్ను స్తోత్రం చేస్తారు. స్తోత్రాలకి విబ్బిపోయి రాచపదవిలో కూర్చుని వెయ్యకూడనంత శిక్ష నిరపరాధికి వేస్తే వాడెంత బాధపడతాడో, ఒక నిరపరాధి శిక్షింపబడిన కారణం చేత వాడు పొందిన పరివేదన కారణంగా నీ సింహాసనము భ్రష్టమైపోతుంది కనుక శిక్ష వేసే ముందు నువ్వు చక్రవర్తిగా కూర్చున్నంత కాలం గుర్తు పెట్టుకోవాలని నిన్నొక దెబ్బ కొట్టాను రాయా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అది చెప్పిన వాడు మంత్రి. అందుకే హనుమ పరమధైర్యంతో పారిపోతున్న సుగ్రీవుణ్ణి నిలబెట్టి ఒక మాట అంటారు. అహోశాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమతౌ అంటారు. అహోశాఖా మృగత్వంతే, నీ వానర బుద్ధి పోగొట్టుకున్నావు కావు. ఎవడు కనబడినా ఇక నిన్ను చంపడానికి వచ్చిన వాడే. ఇలా భయపడి చెట్లు పుట్టలు పట్టుకుని కొండలు పట్టుకుని పారిపోయేటటువంటి లక్షణం ఉన్న వాడివి రాజ్యాన్ని స్థాపిస్తావు, వానరుని నేను పరిపాలిస్తావు, నువ్వెలా ప్రభువు అవుతావు? పిరికితనాన్ని విడిచిపెట్టు, నిలబడి ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడు. ఆ వచ్చిన వాళ్ళు నన్ను చంపేస్తారని భయం వేస్తోందన్నాడు. భయాన్ని విడిచిపెట్టు, నేను పెడతాను, వెళ్ళి వాళ్ళెవరో కనుక్కొస్తాను. అయినా పూర్తిగా భయం పోలేదు. వాళ్ళెవరో కాపక్ష్యంతో మాట్లాడతారేమో, వాళ్ళ మనసులో మాట మాట్లాడాలంటే లోకానికంతటికి నిర్భయత్వాన్ని ఇవ్వగలిగిన వాడు సన్యాసి ఒక్కడే. ఎందుకని సన్యాసి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తూ అహింసావ్రతానికి ప్రతిజ్ఞ చేస్తాడు, నా వలన ఏ భూతమునకు కూడా భయము కలుగకుండుగాక అని. కాబట్టి సన్యాసి రూపంలో వెళ్ళి వాళ్ళు నిజం చెప్తాడన్నారు. సన్యాసి రూపంలో బయలుదేరి వెళ్ళారు. కానీ రామలక్ష్మణులిద్దరినీ చూడగానే అసలు వాళ్ళ దగ్గర తాను సన్యాసిగా ప్రవర్తించి నిజాన్ని రాబట్టవలసిన అవసరం లేదని, వాళ్ళిద్దరూ తేజోమూర్తులని, తన ఆరాధ్య దైవమని, వాళ్ళు మహాపురుషులని కేవలం దూరం నుంచి చూసినంత మాత్రం చేత గుర్తించారు. గుర్తించి నిజంగా కిష్కింధకాండలో స్వామి హనుమ ఆ రామలక్ష్మణుల్ని చూసినప్పుడు రామచంద్రమూర్తిని ఆపాదమస్తకం ఒక్కసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసినప్పుడు ఆయన పొందినటువంటి ఆనందం కట్టలు తెంచుకుని ఆయన నోటి వెంట స్తుతి శ్లోక రూపంలో బయటికి వచ్చేసింది. మనకి అందుకే దండక సాహిత్యం అని ఒక సాహిత్యం. తను జీవితంలో ఎన్నడూ అనుకోనటువంటి సంఘటన సంభవించి
తన ఆరాధ్య దైవమే తన కన్నుల ఎదుట సాకార రూపంలో కనపడ్డాడు అనుకోండి, అనుష్ఠించినటువంటి వ్యక్తి, ఆ తపించిన వ్యక్తి, భక్తితో స్తోత్రం చేసిన వ్యక్తి ఎదురుగుండా కన్నులకు కనపడిన ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసి పరవశించిపోయి ఆ పరవశం పైకి ఒక పెద్ద నీటి గుబ్బ ఆ పైకి చిమ్మినట్టు చిమ్మేస్తే వాగ్ధార కింద వచ్చినదే దండకం. అందుకే నన్నయ్య గారు మహాభారతం చేస్తూ కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడు పరమశివుడి గురించి అంత తపస్సు చేస్తే ఆఖరికి ఏదో ఒక కిరాత రూపంలో వచ్చి కోదండంబల నిట్టులుండల జటా కోటీరముల్ కుక్షివక్షోదేశంబలనంత భాగముల చక్రోధంబునం వేయుచన్ రోదోంతంబల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ మహాదర్పంబల మల్ల సంకరము శైలంజొచ్చి రుద్రార్జనులని ఆ కోదండం పట్టుకుని ఆ పైకి లేచి అర్జునుడు ఒక్క ప్రహారం చేస్తే కోదండం కూడా ఆఖరికి చేతిలో ఉన్న ఆ గాంధీవం కూడా పరమశివుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతే ఇద్దరూ కలిసి ఒకళ్ళ శరీరానికి ఒకళ్ళు రాపాడిస్తూ మల్లయుద్ధం చేస్తే పరమశివుడితో మల్లయుద్ధం చెయ్యలేక కింద పడిపోయినటువంటి అర్జునుడు కన్నులెత్తి పైకి చూసేటప్పటికి ఎదురుగుండా రాశీభూతమై కనపడినటువంటి సాకార రూపమైన ఆ పరమేశ్వరుణ్ణి చూసి పరవశించిపోయి ఆనందాన్ని పొందితే ఆ ఆనందంలోంచి ఆయన నోటి వెంట వచ్చినది దండక స్వరూపంగా నన్నయ్య గారు ఇచ్చారు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్షా దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతూ నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి లోకత్రైవర్తనంబుల్ మహావాయుఖాతాగ్ని సోమర్కతోయంబులంజీసి సంసార జక్రిక్రియాయంత్రవాహుండ వైతాది దేవాది దేవా మహాదేవ అత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసారమాయంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్యతీంద్రుల్యతాత్ముల్ భవత్పాద పంకేరుహత్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గభట్టారకా భర్గవాగచ్చ ఉత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలటి క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధరాని ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులను శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అంటాడు. లోపల నుంచి ఆనందం పరవశమై పైకొస్తే వాగ్రూపాన్ని పొందింది. తన ఆరాధ్య దైవం ఆ రామచంద్ర ప్రభువు మొట్టమొదటిసారి కన్నుల ముందు కనపడినప్పుడు ఎంత అద్భుతమైన స్తోత్రం వచ్చేసిందో స్వామి హనుమ నోటి వెంట శ్లోక రూపంలో. మహానుభావుడు వాల్మీకి మహర్షికి వరం, ఆచమనం చేసి కూర్చుంటే చాలు అవతల వారి హృదయాన్ని కూడా పరిశీలనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారు వరంగా ఇచ్చారు కనుక హనుమ మనసులో పొందినటువంటి ఆ ఆనందాన్ని శ్లోక రూపంలో మనకి ఆవిష్కరించారు. శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ పద్మపత్రిక్షణౌ వీరౌ అని జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ. ఓ ఆ రామలక్ష్మణుల్ని చూసి ఏమిటి మీ ఆశ్చర్యకరమైన రూపాలు, మీ చేతుల్లో పట్టుకున్న కోదండాలు ఏమిటి, ఆ భుజాలు ఏమిటి, అవి చూస్తే పరిఘల్లా ఉన్నాయి, అవి సర్వభూషణముల చేత అలంకరింపబడవలసినటువంటి ఆ బాహువులు పరిఘలలా ఉన్నాయి, అయినా కూడా వాటిని అలంకారం చెయ్యకుండా ఎందుకు విడిచిపెట్టారు? ఆ జటామండలాలు ఏమిటి, ఆ ద్యుతి ఏమిటి, ఆ కాంతి ఏమిటి, ఆ రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి ఆ తేజస్సు ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, పద్మపత్రాల్లో ఉన్నాయి, అదేమిటి, ఆ చూపు ఏమిటి, ఆ ఆకర్షణ ఏమిటి, అసలు ఆ చూపులకి లోకమంతా వశపడిపోతుందే. సమస్త జీవకోటి రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో. అసలు ఆ చూపులేమిటి, ఆ అందమేమిటి, ఆ ముఖాలేమిటి? మీరు ఏమైనా దేవలోకం నుంచి వచ్చారా? ఇక్కడెందుకు తిరుగుతున్నారు పంపా తీరంలో? మీరు చూస్తే ఈ సమస్త భూమండలాన్ని శాసించవలసిన వాళ్ళల్లా ఉన్నారు. ఇప్పుడు చూస్తే జటావల్కములను కట్టుకుని ఇలా తిరుగుతున్నారేమిటి? అన్నీ ప్రశ్నలే.
రామలక్ష్మణుల యందు ఉన్నటువంటి ఆ తేజస్సుని గుర్తించి స్తోత్రం చేసి నిలబడిపోతే యజుర్వేద వినీతశ్చ చూసిన యజుర్వేద వినీతశ్చ సామవేద విదుష అంటారు రామచంద్రమూర్తి. యజుర్వేదం సామవేదం వేదాలన్నీ చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడడం సాధ్యం కాదు. ఎంత గొప్పగా మాట్లాడాడో! ఇట్లా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు ఎవరైనా ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దింపేయవలసిందే కదా. అంత శక్తివంతమైనటువంటి మాట తీరున్నవాడు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట సక్రమంగా ఉంటే లోకమంతా బంధువులే. నోటి మాట సక్రమంగా ఉంటే సభాపూజ్యతే. నోటి మాట సక్రమంగా ఉంటే సమస్తమైన ఐశ్వర్యము వనగూడుతుంది. నోటి మాట పాడైపోతే దాని వలన ఆఖరికి శిక్ష పడుతుంది, కారాగారంలోనూ ఉంటాడు. తొట్టతొదకు శరీరాన్ని కూడా విడిచిపెట్టేయవలసినటువంటి దుర్గతులు సంప్రాప్తమవుతాయి. అటువంటి వాగ్వైభవము కలిగిన వాడే ఈయన అంటారు హనుమని గురించి. మరి వెనక్కి రండి. మొట్టమొదట భయంతో చచ్చిపోదామని పరిగెడుతున్నటువంటి సుగ్రీవుణ్ణి చూసి పరిగెత్తుకొచ్చి రామలక్ష్మణులను కలిసి మాట్లాడి తన భుజముల మీద కూర్చోబెట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేయించినటువంటి స్వామి హనుమ చచ్చిపోవాలనుకున్న సుగ్రీవుడికి ప్రాణం పోసి నిలబెట్టారు. స్వామి హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ చచ్చిపోతున్నవాడు బతికాడు. మళ్ళీ ఇన్ని నెలలు గడిచిపోయాయి. ఎవరు దక్షిణ తీరానికి వెడతారంటే ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానర సమూహం అంతా కూడా ఒక బిలంలోకి చేరిపోయి సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోతే వెనక్కి వెడితే సుగ్రీవాజ్ఞ శిరచ్ఛేదం చేసేస్తాడు. ఆఖరికి పిరికితనంతో అంగదాదులు ప్రాయోపవేశం చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతానని ప్రతిజ్ఞ చేసి రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు. తన కొరకు కాదు, రాముడి కోసం, వానరుల కోసం, మహానుభావుడు వానరజాతి ప్రతిష్ట కోసం తనని నమ్ముకున్న వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టడం కోసమని 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత లంకాపట్టణాన్ని అంతటినీ అన్వేషించి సీతమ్మ జాడ కనిపెట్టి శిశుపావృక్షం కింద కూర్చొని ఉన్నటువంటి సీతమ్మ యొక్క శీల వైభవానికి మురిసిపోయి తుల్యశీల అని ఆ సీతమ్మ యొక్క వైభవం చెప్తూ త్రైలోక్య రాజ్య సంపన్న 3 లోకములలో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా కూడా నాప్నుయాత్కలాం సీతమ్మ తల్లిలో 16వ వంతుకు సరిపోదని ఆయన మురిసిపోతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా సీతమ్మ లేచి సీతాధ వేణ్యుగ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుగ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం అని, నేను యమ సన్నిధానానికి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఇంకా బ్రతకలేను. ఆవిడికి తెలియదా ఆత్మహత్య చేసుకోకూడదని? కానీ అక్కడ ఆఖరికి చచ్చిపోదామంటే చావనివ్వడు రావణుడు. తాను ఎలా కోరుకుందో అలా బ్రతుకుదామంటే బ్రతకనివ్వడు. ఈ రెండిటి మధ్య క్షోభపడిపోయింది తల్లి. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అని అడిగితే రామచంద్రమూర్తిది కాదు. ఎందుచేత అంటే కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోవడం. ఒక మనిషి పక్క నుండి కష్టాన్ని చెప్పుకున్నాడు అనుకోండి, ఆ చెప్పుకున్నటువంటి కారణం చేత శాంతి కలుగుతుంది. రామచంద్రమూర్తికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నారు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తల్లి 10 నెలల పాటు ఏడుస్తూనే ఉంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనీనచ అని వాల్మీకి మహర్షి వర్ణించినట్టు బాష్పధారలు కారి కారి ఆమె యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించినటువంటి ఆ పవిట అంత తడిసి ముద్దైపోయింది. అంత ఏడ్చింది తల్లి. అంత కష్టంలో ఆవిడ ఉండి ఇక నేను బ్రతకడం సాధ్యం కాదు, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా నన్ను బ్రతకనివ్వడని ఇక తాను శరీరం విడిచిపెట్టేయాలని నిర్ణయం చేసుకుని అక్కడ విడిచిపెట్టడానికి కనీసం కత్తి కానీ విషం కానీ ఇచ్చేవాడు లేడని తాను ఏ చెట్టు కింద కూర్చుందో ఆ శిశుపావృక్షపు శాఖనే ఉంచి తన జటనే తన కంఠం చుట్టూ ఉరిపోసుకుని ఆ శిశుపావృక్షపు కొమ్మకు కట్టి ఇంకా విడిచిపెట్టేద్దాం అనుకుంటోంది. అక్కడ బ్రతికించారు సుగ్రీవుణ్ణి, బ్రతికించారు రామచంద్రమూర్తిని, నేను వెడుతున్నానని బ్రతికించారు సుగ్రీవుణ్ణి. మళ్ళీ హనుమ వెడుతున్నారు, సీతాదర్శనం అవుతుంది, మాట నిలబడుతుందని. ఇక్కడికి వచ్చారు, సీతమ్మ ప్రాణం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఆమె లేచి ఉరిపోసుకుంటూ ఉంటే
ఆ శిశుపావృక్షం మీద కూర్చున్నటువంటి హనుమ అంతటి వారు ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాలేదు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వం మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అంటారు మహర్షి. బహువిధముల చింతన చేసి ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను, నేను బ్రాహ్మణుల్లా సంస్కృతంలో మాట్లాడితే వచ్చినది వానరం ఏమిటి, సంస్కృతంలో మాట్లాడుతోంది ఏమిటని సీతమ్మకి అనుమానం వస్తుంది. పోనీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా పైకి చూసి వానర రూపంలో రావణాసురుడే వచ్చాడనుకుంటుంది. పైగా నేను మాట్లాడితే పైనుంచి ఎవరో మాట్లాడుతున్నారని గుర్తించినటువంటి రాక్షసులు లేచి నాతో యుద్ధం చేస్తే యుద్ధం జరిగినప్పుడు జయాపజయములు విధి నిర్ణీతములు కనుక నేను గెలవవచ్చు, రాక్షస స్త్రీలు గెలవవచ్చు, ఎవరు గెలిచినా సీతమ్మని మళ్ళీ తీసుకెళ్లి రావణాసురుడు ఎక్కడో ఎవ్వరికీ తెలియని చోట దాచేస్తే నేను వచ్చి ఇంత కష్టపడి చతురంగుళమత్రోపినావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అని 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ శోధించినటువంటి ఫలితం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలని వ్యాకులత పొందితే హనుమ నోటి వెంట ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అర్థం కాని స్థితిని పొందేశారు. మహానుభావుడు అటువంటి స్థితిని పొందేస్తే అప్రయత్నంగా ఆయన నోటి వెంట వచ్చేటటువంటిది రామనామామృతం, రామకథ చెప్తారు. ఆయన వెంటనే రామకథ మొదలుపెట్టారు. ఏదో రాజా దశరథో నామ రసకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ, ఏదో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసినట్టు, సుందరకాండ ప్రవచనం చేసినట్టు గంటల గంటల రామకథ చెప్పుకుంటూ పైన శిశుపావృక్షం మీద కూర్చుంటే ప్రాణాలతో ఉండడానికి ఆ తల్లి సిద్ధంగా లేదు. విపరీతమైనటువంటి నిర్వేదానికి గురై తన జటని కంఠం చుట్టూ తిప్పుకుని శిశుపావృక్షపు కొమ్మకి కట్టేసి ఇక కొమ్మ విడిచిపెడితే ఆవిడ శరీరం తేలిపోతుంది. ఈ లోపల ఆవిడికి బ్రతకాలన్న ఆశ కలగాలి. అంటే ఎంత తొందరగా మాట్లాడాలి, ఆవిడ చెవిలో ఎంత తొందరగా వెళ్ళాలి, ఎంత తొందరగా ఆవిడికి బ్రతుకు మీద ఆశ పుట్టాలి. అందుకే ఎంత తొందరగా చెప్పేశారంటే రామకథని ఎక్కడ ఎంత ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకే తెలుసు. అందుకే వాక్యజ్ఞుడు మహానుభావుడు. ఆయన పాదములు పట్టుకున్న వాడికి మాట్లాడడం అనేటటువంటి కళ అబ్బుతుంది. పైన కూర్చుని అన్నారు, ఒకానొకప్పుడు కోసల దేశాన్నంతటినీ కూడా అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనబడేటటువంటి పత్నుల యందు సంతానము కలగకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి ఎందు ప్రసన్నుడైనటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని భార్యలకి ధార్మికంగా పంచిపెట్టిన కారణం చేత దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వారి భార్యల యందు ప్రవేశించినప్పుడు ఫలదీకరణమై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించి వారు దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి సందర్భంలో రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని దశరథ మహారాజు గారు నిర్ణయం చేసుకుని ఉండగా ముందు రోజు రాత్రి కైకమ్మ నిగ్రహించి 14 సంవత్సరములు రామచంద్రమూర్తికి వనవాసము, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకము జరగాలని గట్టిగా పట్టుపడితే తప్పనిసరి పరిస్థితిలో సత్యమనందు నిలబడాలనేటటువంటి కుతూహలంతో దశరథ మహారాజు గారు వరాలిచ్చిన కారణం చేత ధర్మమునందు సత్యమునందు తండ్రిని నిలబెట్టాలనేటటువంటి కుతూహలంతో రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి కాంచనపట్టణమైనటువంటి లంకాపట్టణంలో దాచి ఉంచితే తదనంతర కాలమునందు సుగ్రీవుడితో స్నేహం చేసి ఒక్క బాణంతో వాలిని కొట్టినటువంటి రామచంద్రమూర్తికి ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరులను పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కొన్ని లక్షల వానర వీరులు ఉత్తర తీరంలో విడిది చేస్తే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి రాత్రి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి చిట్ట చివర అశోకవనంలో శిశుపావృక్షం మీద కూర్చున్న నేను తెల్లవారుజావు కాలంలో యథావర్ణాం యథాలక్ష్మీం యథాలక్ష్మీంచరిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం శైలమాసాలితామయ. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి రంగుతో, ఎటువంటి చీరతో, ఎటువంటి ఆభరణములతో, ఎటువంటి కాంతితో ఉంటుందని నాకు చెప్పారో అటువంటి సీతమ్మని శిశుపావృక్షం కింద దర్శనం చేసి తరించి ఉన్నాను అని ఆగారు. ఎప్పుడైతే రామకథ వినబడిందో తనకు తెలిసున్న కథ, తెలియని కథ రెండూ వినబడ్డాయో తల్లికి ఒక్కసారి మళ్ళీ ప్రాణాల మీద ఆశ పుట్టి కంఠానికి వేసుకున్నటువంటి ఉరిని వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. చూసేటప్పటికీ తతశాకాంతరేలీనం దృష్ట్వా చలిత మానస వేష్టిదర్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఆ కొమ్మల మధ్యలో బంగారు మెరుగుల యొక్క ముద్దల కిందకి చూస్తూ చిన్న రూపంతో తెల్లటి వస్త్రాలు కట్టుకుని స్వామి హనుమ దర్శనమైంది. మహానుభావులు అక్కడ చనిపోవడానికి సిద్ధపడినటువంటి సీతమ్మ తల్లికి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టారు.
మళ్ళీ అదే సీతమ్మకి ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ సముద్రం దాటి వచ్చేస్తుంటే పెద్ద రవం ఒకటి చేశారు. చేస్తే అక్కడ ఉన్న వానరులందరికీ ప్రాణాలు ఇలా ఉన్నాయి. హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేశారా వీళ్ళ ప్రాణాలు నిలబడతాయి, లేదా సుగ్రీవుడు చంపేస్తాడు. ఏమిటి దానికి అర్థం? అంత నాదం చేశాడంటే సీతా దర్శనం అయిందా అవలేదా అంటే సర్వదా కృతకార్యౌసా హనుమాన్ నత్ర సంశయ. ఆ రామ ఎప్పుడైనా హనుమకి ఒక కార్యం అప్పజెపితే ఆ కార్యం అవకపోవడం అన్నది ఉండదు. అటువంటి హనుమ అంత పెద్ద నాదం చేశారు అంటే సీతామాత దర్శనం అయింది అన్నారు. ఒక్కసారి ఆ సముద్రం నుంచి ఈవలి ఒడ్డుకి వస్తూ ఇన్ని లక్షల మంది వానరులు సీతమ్మ దర్శనం అయిందా లేదా అని ఎదురు చూస్తూ రక్తపోటుతో రక్తం పరుగులు తీస్తోంది రక్తనాళాలలో. ఒంటికాలు మీద ఎదురు చూస్తుంటే దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపే నంజవేదయత్, చూడబడెను సీతమ్మ అన్న మాట చెప్పి ఇంతమంది వానరుల యొక్క ప్రాణాలు నిలబెట్టారు. అయింది. సీతమ్మ తల్లి నియతాం అక్షతాం సీతాం రఘమాయన్యవేదయత్, పరమనియమంతో శీలంతో సీతమ్మ తల్లి జీవించి ఉన్నదన్న శుభవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామచంద్రమూర్తి ప్రాణాలు నిలబెట్టారు. రామచంద్రమూర్తి సంతోషించారు. సంతోషించిన తరువాత మళ్ళీ సముద్రానికి సేతువు కొట్టి ఈవలి ఒడ్డుకు వచ్చారు. వచ్చినప్పుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వానర వీరులందరూ పడిపోయారు, రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఒక్క ఇంద్రజిత్ యొక్క యుద్ధ వైభవం తెలుసున్నవాడు కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడరు కాబట్టి మహానుభావుడు స్వామి హనుమ తప్పుకున్నారు. అందరూ పడిపోయారు. విజయఢంకా కూడా మోగించేశాడు రావణాసురుడు. అటువంటి సమయంలో చేతిలో కాగడా పట్టుకుని ఏ వీరుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడడానికి వెడుతున్నారు. జాంబవంతుడు కనపడ్డాడు. వానర వీరులలో పెద్దవాడు. కన్నులు మూతలు పడిపోయి ఒళ్ళంతా అంగుళం స్థలం లేకుండా బాణాలు కొట్టేశాడు ఇంద్రజిత్. పడిపోయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి విభీషణుడు కాగడా పట్టుకుని తాతా అని పిలిచాడు. జాంబవంతుడు కన్నులు విప్పాడు. విప్పి అన్నాడు, హనుమ కుశలమా అని అడిగాడు. తాత, ఇన్ని బాణపు దెబ్బలు తిని రక్తమంతా పోయినటువంటి కారణం చేత నీకు శరీరంలో పైత్యం ప్రకోపించి బహుశः రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసిన వాడివి హనుమ కుశలమా అని అడుగుతున్నామని అనుకుంటున్నాను. రామలక్ష్మణులు కుశలమా అని ఎందుకు అడగలేదన్నాడు. నాయనా, నేను రామలక్ష్మణులు కుశలమా అని అడగాలన్న విషయం జ్ఞాపకం లేక కాదు. యస్మిన్ జీవతి వీరేతు హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః. వానర వీరులందరూ పడిపోయినా సరే, నిహతులైపోయినా సరే, మృత్యువుని పొందినా సరే, హనుమ ఒక్కరు జీవించి ఉంటే వీళ్ళందరూ బ్రతుకుతారు. వీళ్ళందరూ బ్రతికి ఉన్నా సరే హనుమ ఒక్కరు శరీరాన్ని విడిచిపెట్టేస్తే వీళ్ళు బ్రతికి చనిపోయిన వాళ్ళే. అందుకే హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాను అన్నారు. ఇంకొకడైతే ఇంత పెద్ద కితాబునందుకున్నందుకు తాతా ఇక్కడే ఉన్నాను అని వక్షస్థలాన్ని విరిచి నిలబడతాడు. కానీ గబగబా కిందకు వంగి జాంబవంతుడి పాదములు పట్టుకొని తాతా హనుమ నీ కుశలం అడుగుచున్నాడు అన్నాడు. నాయన, ఉత్తర క్షణం నువ్వు వేగాన్ని పుంజుకుని ఎక్కడో 100 యోజనముల సముద్రానికి ఆవలి ఉన్న కాంచనలంక నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి హిమాలయ పర్వతాల్లో కైలాసానికి వృషభానికి మధ్యలో ఉన్నటువంటి ఓషధి లతలు ఉన్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సువర్ణకరణి అని ఆ 4 ఓషధుల్ని తీసుకురావాలి. తీసుకొస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. ఎవరి కోసం అవి తీసుకురాబడ్డాయో వాళ్లే బతుకుతారు. అందుకే రాక్షస వీరులు బ్రతకలేదు. కాబట్టి ఆ ఓషధుల్ని నువ్వు తీసుకురా. మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. విశల్యకరణి, బాణముల యొక్క చివరి భాగములు శరీరములలో ఉండిపోయి బాధపడుతున్న వాళ్ళ శరీరముల నుండి బాణపు ములుకులు కిందకి నేల రాలిపోతాయి. అలాగే రక్తమంతా ఓడిపోయి వివర్ణమైన వాళ్ళలోకి మళ్ళీ రక్తము ప్రవేశించి కాంతి పుంజుకుంటారు. ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి. ఈ 4 చెయ్యగలిగినటువంటి 4 ఓషధులు ఉన్నటువంటి సంజీవని పర్వతాన్ని ఉత్తర క్షణంలో తీసుకురమ్మన్నారు. ఆ ఓషధులను తీసుకురమ్మన్నారు. అంతే, ఒక మెరుపు మెరిసినట్టయిందంటే మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తిన్నగా వెళ్ళిపోయి కైలాస పర్వతం దగ్గర వాలితే ఆ కైలాస పర్వతానికి వృషభానికి మధ్యలో ఉన్నటువంటి సంజీవని పర్వతం తన ఓషధుల్ని ఇవ్వడానికి ఇష్టపడక ఓషధుల ప్రకాశాన్ని అణిచివేసి కనపడకుండా చేసింది. రామకార్యానికి పనికి రాకుండా దాక్కుంటారా అని సంజీవని పర్వతాన్ని పెల్లగించి తీసుకొచ్చి లంకాపట్టణంలో యుద్ధభూమిలో దింపి
మళ్ళీ వానర వీరులందరూ బ్రతికేటట్టు చేశారు. అప్పుడే చెప్పాడు ఇంద్రజిత్, వానర వీరులందరూ నిహతులైపోయారు నాన్నగారు, మనకి స్వాధీనం అయిపోయింది, ఇక మీరు యథేచ్ఛగా మీ కోరిక తీర్చుకోవచ్చని. ఆయన చెప్పినంతసేపు పట్టలేదు. వానర వీరులందరూ మళ్ళీ పైకి లేచి జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటున్నారు. వచ్చి చూశారు, స్వామి హనుమ తెచ్చినటువంటి సంజీవని పర్వతాన్ని మళ్ళీ తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచారు. ప్రకృతిలో పరమేశ్వరుడు ఎక్కడ దేన్ని ఎలా ఉండాలని నిర్ణయం చేశాడో దాన్ని కార్యానికి వాడుకోవచ్చు తప్ప స్వార్థ ప్రయోజనంతో తెచ్చిన దాన్ని తెచ్చిన చోట వదిలేయడం నిర్లక్ష్యం. అందుకే దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిన మహాపురుషుడు కనుక ఆయన వెంటనే సంజీవని పర్వతాన్ని మళ్ళీ తీసుకెళ్లి దాన్ని యథాస్థానమునందు ఉంచేశారు. ఉంచేసి తిరిగి వచ్చారు. ఆనాడు స్వామి హనుమ ఇంత కార్యాన్ని చేసి ఉండకపోతే వానర సైన్యం సమూలంగా నశించిపోయి ఉండేది. మహానుభావుడు హనుమ వలన మళ్ళీ వానర సైన్యం అంతా బతికింది, రామకార్యం నడిచింది. ఇంద్రజిత్తు నికుంభల హోమాన్ని పూర్తి చేస్తే ఇక ఆయన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు. అటువంటి వాడు నికుంభల హోమాన్ని పూర్తి చేసేస్తున్నాడు. పూర్తి చేస్తుంటే ఆయన మనసు దాని యందు నిలబడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఆలోచించి నల్లమేకని నోటితో పట్టుకుని చీల్చి దానిలో ఉన్నటువంటి రక్తమాంసములను హవిస్సుగా ఇస్తాడు. ఇచ్చాడా పూర్తయిపోతుంది. అలా ఇవ్వకమునిపే ఆ కూర్చున్నటువంటి స్థానము నుంచి లేచిపోయేటట్టుగా చెయ్యడం కోసమని అక్కడ ఉన్న రాక్షసులందరినీ పీడించారు. వాళ్ళందరూ చేసినటువంటి హాహాకారముల చేత మనసు నిలబడక ఇంద్రజిత్తు కూర్చున్నటువంటి స్థానంలోంచి వెళ్ళిపోయి హనుమతో యుద్ధం చేసి రాక్షసుల్ని రక్షించాలనుకున్నాడు. యజ్ఞం పూర్తవకుండా లేచిపోయాడు కాబట్టి లక్ష్మణస్వామి చేతిలో ఇంద్రజిత్తు నిహతుడు కాగలిగాడు. అంటే మళ్ళీ రామలక్ష్మణుల ప్రాణములు నిలబడి రామకార్యం సాధించడానికి వీలైనటువంటి రీతిలో ఇంద్రజిత్తు సంహరింపబడడానికి కావలసిన నేపథ్యాన్ని ఏర్పాటు చేసిన వారు కూడా స్వామి హనుమయే. చిట్ట చివర 14 ఏళ్లు పూర్తయిపోయిన తరువాత రామచంద్రమూర్తి తిరిగి రాకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు 14 ఏళ్లు పూర్తయిపోతున్నాయి, రామచంద్రుడు రాలేదని బెంగ పెట్టుకుంటుంటే ముందు హనుమ వెళ్ళి పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారని చెప్పి ఆ శుభవార్త భరతుడికి చెప్పి భరతుడు ప్రాయోపవేశం చెయ్యకుండా భరతుడి ప్రాణములు నిలబెట్టినటువంటి వారు మహానుభావుడైనటువంటి హనుమ. శ్రీరామాయణం అంతటా కూడా హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ ప్రాణములు రక్షింపబడతాయి. అందుకే ఇప్పటికీ సుందరకాండ ఎందుకు పారాయణ చేస్తారంటే 2 కారణములు. సుందరకాండ యందు హనుమ యొక్క కంఠం చేతనే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత వరకు రామ కథ చెప్పబడాలో అంతంత చెప్పబడింది. 2 రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ చచ్చిపోయే వాళ్ళు బతుకుతారు. 2 ఎక్కడ హనుమ యొక్క వైభవం కీర్తింపబడుతుందో హనుమ వస్తారో అక్కడక్కడ తప్పకుండా లోకమునకు శుభం జరుగుతుంది. అందుకే రామాయణం మీద ప్రవచనం చేసిన, సుందరకాండ పారాయణ చేసిన, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు పక్కన వేరు ఆసనం వేసి దానికి పాదపీఠం పెట్టి ఆసనంలో మల్లెపూలు వేసిన తరువాత పారాయణ ప్రారంభం చేసేవారు. ఎందుచేత అంటే అంత గొప్పవారైన హనుమ కేవలం తనను కీర్తించినంత మాత్రం చేత రారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం భష్పమారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షతంతకం. ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణగానము జరుగుతుందో, ఎక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడ సంప్రీతి చెందినటువంటి హనుమ వచ్చి కూర్చుంటారు. ఎక్కడెక్కడ హనుమ వచ్చి కూర్చుంటారో అక్కడక్కడ చచ్చిపోయేవాళ్ళు కూడా బతుకుతారు. అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు అంటే ఇంకా అసలు ఎవరి దుఃఖమైనా తీర్చగలిగినటువంటి గొప్ప లక్షణము స్వామి హనుమయందు ఉన్నది. అందుకే వాయుపుత్రుడు కనుక, వాయువే ప్రాణము కనుక ప్రాణములు పోయే వాళ్ళకి కూడా ప్రాణం పోస్తారు మహానుభావుడు. అంతటి గొప్ప లక్షణం ఉన్నవారు. ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు లోకంలో కనబడడు. స్వామి హనుమ యొక్క ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పకుండా చెప్పడం అంటే వాల్మీకి మహర్షికే చెల్లింది. ఒక చోట సుందరకాండలో రావణాంతఃపురాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు. సవేశ్వజాలం బలవాన్ దదర్శావ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినబ్ధం సవిహంగజాలం అంటారు.
రావణాంతఃపురంలో ఒక చోట ఒక కిటికీకి ఒక పరదా కట్టబడింది. ఆ పరదా ఎంత గొప్పగా ఉంటుందంటే ఆకాశంలో పక్షులు మేఘమండలం మీద ఎగిరితే ఎలా ఉంటుందో దాని జాలు కదిలితే అలా ఉంటుంది. ఆ ఒక్క కిటికీని చూడడానికి, కిటికీ జాలు చూడడానికి హనుమతల బలాన్నంతటినీ పెట్టి చూశారు. ఎందుకు కిటికీ జాలు చూడడానికి బలం ఎందుకు అంటే దాని వైపు చూసిన వాడు కన్ను తిప్పుకోలేడు. ప్రసాదమాలావిత తాం స్తంభై కంచనరాజతై శాతకుంభమైర్జాలై గంధర్వనగరోపమాం సంతతాం వివిధై వృక్షై అని అక్కడ లేని చెట్లు లేవు, అక్కడ లేని ఉద్యానవనాలు లేవు, అక్కడ లేని బంగారు మేడలు లేవు, అక్కడ లేని భోగాలు లేవు. అటువంటి చోట కూడా నచాకులీనా నచహీన రూపాన దక్షిణానానుపచారయుక్తా భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ పడుకున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు. ఇంతమంది స్త్రీలను చూసిన, ఈ అంతఃపురాన్నంతటినీ చూసిన, అంత గొప్ప గొప్ప అలంకారాలు చూసిన, ఆఖరికి వంటశాలలో ఉన్నటువంటి వంటబడిన వస్తువుల వంక చూసిన, వాటి వాసనలు పీల్చిన, పానశాలలో మత్తెక్కించేటటువంటి ఆ పానపాత్రలలోంచి వచ్చిన వాసనలు చూసిన, ఇది సీతమ్మ ఉన్న జాడ కాదు, సీతమ్మ లేదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప ఒక్క దాని చేత కూడా ఆకర్షింపబడి నిలబడలేదంటే ఆయన ఇంద్రియ నిగ్రహం అటువంటి. బ్రహ్మచారి అయినటువంటి హనుమ మహానుభావుడు, దేని చేత కూడా ఆయన మనసు విచలితము కాదు. ఏ కార్యం కోసం బయలుదేరి వచ్చారో ఆ సీతామాత దర్శనం తప్ప వినా ఎంత గొప్ప వస్తువు ఆయన కళ్ళకి కనబడినప్పటికీ కూడా దాని చేత ఆకర్షితులై అలా నిలబడిపోవడం కానీ, వచ్చిన కార్యాన్ని మర్చిపోవడం కానీ ఆయన యందు ఎప్పుడూ లేదు. గుక్కెడు మంచినీళ్లు ఆయన సుందరకాండలో తాగారు అని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అంటే అంత కష్టపడినప్పటికీ కూడా కించిత్ ఆహారాన్ని కానీ కొద్దిగా పానీయాన్ని కానీ ఆయన పుచ్చుకోలేదు. అంటే సీతమ్మ తల్లి దర్శనం కోసం ఆయన ఎంత తపస్సు చేశారో అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు తన్ని తాను పరిశీలించుకోవడం అంటే ఆయన తరువాతే. ఇంత చేసినా సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే అందుకు చదువుతారు సుందరకాండ. చిన్న కష్టం వస్తే మృత్పిండం నేల మీద పడితే నేలకు అంటుకుపోయినట్టు అంటుకుపోతాం. అదే స్వామి హనుమ అయితే బంతిపైకి లేచినట్టు లేస్తారు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం అంటారు. ఎవడు దుఃఖానికి శోకానికి లోనైపోతాడో వాడు జీవితంలో దేన్ని సాధించలేడు. ఎవడు ప్రయత్నంతో ఉత్సాహాన్ని పుంజుకుని సంతోషాన్ని కల్పించుకుని కార్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు సాధించలేనటువంటి కార్యం లేదు. అందుకే సీతాన్వేషణాన్ని మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో చేస్తానని లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించారు. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా చూసినప్పటికీ కూడా ఎక్కడా సీతమ్మ తల్లి యొక్క దర్శనం అవ్వలేదు. ఎందుకు నాకు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని ఆలోచన చేశారు. ఇక్కడ సీతమ్మ లేదందామా, దీర్ఘదృష్టితో చూడగలిగినటువంటి వాడు మహానుభావుడు. అదిగో ఆ జటాయు